ద్వితీయోపదేశ కాండములో ఉండి 29వ అధ్యాయము 29వ వచనము నేను చదువుతాను. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనము. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి అగునని చెప్పుదురు. గత వారం నా త్రిత్వం గురించి కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ఈ రోజున కూడా మరికొన్ని విషయాలు త్రిత్వం గురించే కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో ఉండి మనం చూసుకుందాం. త్రిత్వం అనే దాని గురించి బైబిల్లో దేవుడు అక్కడక్కడ క్లుప్తంగా రాసి ఉంచాడు, కానీ ఎక్కడ కూడా దేవుడు బైబిల్లో ఎక్స్ప్లెనేషన్ అయితే దానికి ఇవ్వలేదు. అది గత వారం మనం చూసుకున్నాం. ఈ రోజున పాత నిబంధనలోకి ఎక్కువ శాతం వెళ్ళి పాత నిబంధనలోనే యెహోవా దేవుని గురించి, అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురించి, అలాగే పరిశుద్ధాత్మ గురించి కూడా పాత నిబంధనలో కూడా దేవుడు మాట్లాడడం, లేదంటే భక్తులు అనుభవించి వారి యొక్క అనుభవాన్ని మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, మనం సహజంగా ఏమనుకుంటామంటే పాత నిబంధన అంతా కూడా యెహోవా దేవుడిగా ఒక అధికారిగా లేదా పెద్ద బాస్ లాగా ఉండి ప్రజలను పరిపాలించాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ కుమారుని బట్టి యెహోవా దేవుడు తండ్రిగా బయలుపరచబడ్డాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని మనం అలా అనుకుంటాం. అంటే ఈ ముగ్గురిని కూడా మూడు వేరువేరు కాలాల్లో పనిచేసినటువంటి వారుగా, వ్యక్తిగతంగా వేరువేరు కాలాల్లో పనిచేసిన వారికి మనం చూస్తుంటాం, మనం అనుకుంటుంటాం. కానీ బైబిల్కి వెళ్తే యాక్చువల్గా కొన్ని సందర్భంలో యెహోవా దేవుడు తండ్రిగా కూడా పాత నిబంధనలో సైతం బయలుపరచబడ్డాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారన్నది మనం పక్కన పెడితే, దేవుడు కూడా తన ప్రజలకు ఆయన తండ్రిగా చూపించుకునే ప్రయత్నము, బయలుపరుచుకునే ప్రయత్నం చేశాడు. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు సైతం, యేసుక్రీస్తుని గురించి కూడా ఆయన దేవుని కుమారుడిగా కూడా పాత నిబంధనలో కూడా బయలుపరచబడ్డాడు. ఆ చాలా వచనాలు మనం చూస్తాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడన్న విషయం, ఆయన కూడా కొన్ని సందర్భాల్లో కార్యం జరిగించడం లేదా ప్రేరేపించినటువంటిది కూడా పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో కూడా చేశాడన్న విషయము పాత నిబంధనలో కూడా మనం చూస్తాం. అందుకే చూడండి, చాలా వచనాలు మనం చదువుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, చదివిన వాక్యం మనం చూస్తే అక్కడ రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. స్టార్టింగ్ దేవుని చెప్తాను చూడండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అర్థం ఏంటంటే దేవుని గురించి మనము పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం సాధ్యం ఎప్పటికి కూడా కాదు. బైబిల్లో దేవుడు బయలుపరచుంచాడా అంటే బయలుపరచుంచాడు. కానీ దేవుని మనం నిజంగా పూర్తిగా అర్థం చేసుకోవచ్చా అంటే దేవుణ్ణి ఎప్పుడూ కూడా ఏ మనిషి కూడా, ఈవెన్ పౌలు లాంటి వాళ్ళు సైతం పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం సాధ్యమే కాదు. దేవుణ్ణి కనుక ఒకవేళ మనం పూర్తిగా అర్థం చేసేసుకున్నాము అని కనుక ఒకవేళ అంటే అప్పుడు దేవుడి కంటే మనుషులంగా మనమే గొప్పలం అవుతాం. ఎందుకంటే ఆయన పూర్తిగా మనకు అర్థమైపోయి అన్నామంటే ఆయనకంటే మనం ఖచ్చితంగా గొప్పలమే అవుతాం. కానీ ఎప్పుడూ కూడా మానవుడు అన్నవాడు ఎప్పుడూ కూడా సృష్టింపడ్డాడు కానీ సృష్టికర్త కాదు. అందుకని ఎప్పుడు కూడా మనిషి అన్నవాడు ఎంత తెలివిగలవాడుగా మారినా, ఆత్మీయంగా ఒకవేళ ఎంత బలపడ్డాడు అనుకున్నా, ఎంత ఎదిగాడు అనుకున్నా, ఏ విషయంలో అయినా సరే ఇంకను దేవునితో సమానంగా ఏ మనిషి కూడా కానేరడు. అందుకని ఏమని అర్థం చేసుకోవాలంటే దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఇక్కడ అదే బైబిల్ ఇక్కడ మనం చూస్తున్నాం. యాక్చువల్గా అయితే ప్రతి విషయం కూడా గొప్పవి, లోతైనటువంటివి, ఒక రకంగా మనుష్యులకి రహస్యములు అనిపించే ప్రతిదీ కూడా దేవునికి చెందింది. ఇప్పుడు రహస్యములు దేవునికి చెందినవి అన్నామంటే దేవుడికి కూడా సీక్రెట్స్ ఉంటాయని కాదు, దేవుడికి కూడా అర్థం కానటువంటి మర్మం ఉండే కొన్ని దేవునికి కూడా ఉంటాయని కాదు. మనకి ఏదైతే మర్మం అనుకుంటున్నామో అవన్నీ కూడా దేవుని కంట్రోల్ ఉన్నాయి, దేవుని వశములు ఉన్నాయి, అవన్నీ దేవునికి చెందినవి. అంటే అర్థం ఏంటంటే నీకు సీక్రెట్ అనిపించింది లేదా నీకు చాలా లోతైనటువంటి కార్యము, ఈ కార్యం మనకు అర్థం కాదు అనుకున్న ప్రతిదీ కూడా అది యాక్చువల్ నీకు ఎందుకు అర్థం కాదంటే అది దేవుని యొక్క కంట్రోల్లో ఉంది. మనకు అర్థం కాలేదు కాబట్టి దేవుని కూడా అర్థం కాదని ఎప్పుడు మనము అనుకోకూడదు. దేవుడికి అన్నీ అర్థమవుతాయి, అయినా మనకు కొన్ని ఎందుకు అర్థం కావు, దేవుడి గురించి కూడా ఎందుకు అర్థం కాదంటే లోతైనటువంటివి లేదా రహస్యం ఉన్న ప్రతిదీ కూడా దేవునికి చెందినటువంటివి. అయితే అందులో దేవుడు మనుషులకి రహస్యం అనిపించే ప్రతిదీ కూడా దేవుని కంట్రోల్ ఉన్నాయి. దేవుడు ఏదైతే బయలుపరచాలనుకున్నాడో దాన్ని మాత్రం దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరచాలని డిసైడ్ చేసుకొని బయలుపరిచినవి మాత్రమే మనిషి అర్థం చేసుకోగలుగుతాడు. దేవుడు బయలుపరచకుండా
అంటే దేవుడు బయలుపరుచుకునేటువంటి ఆ కార్యము దేవుడు చేయకుండా బయలుపరచబడటంలో లేదా మనిషి తెలుసుకోవడంలో దేవుని యొక్క ప్రమేయం లేకుండా ఏ మనిషి కూడా ఏది కూడా దేవుని గురించి తెలుసుకోలేడు. ఒక వ్యక్తి దేవుని గురించి ఏదైనా తెలుసుకున్నాడు అంటే ఆ వ్యక్తి బాగా లోతుగా స్టడీ చేసి తెలుసుకున్నాడు అని కాదు. ఆ వ్యక్తికి దేవుడు రహస్యమైనటువంటి దాన్ని బయలుపరచాలని దేవుడు డిసైడ్ అయ్యాడు కాబట్టి ఒక మనిషి తెలుసుకుంటాడు, లేకపోతే ఏ మనిషి కూడా తెలుసుకోడు. అందుకని చూడండి, మనం ఏదో బాగా ధ్యానం చేస్తే మనం ఏదో తెలుసుకోవాలని మనముగా అనుకుంటే తెలిసేసుకుంటూ అనుకోకూడదు. నువ్వు ధ్యానించాలి, నువ్వు అనుకోవడం మంచిదే, దేవుడు బయలుపరిస్తే బాగుంది, నువ్వు ఆశపడ్డం మంచిదే. కానీ ఇంకా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు ధ్యానించవు కాబట్టి నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి అని కాదు. ధ్యానించడం వల్ల చాలా విషయాలు ఖచ్చితంగా ఎంతమంది తెలియనటువంటివి అర్థమవుతాయి. కానీ అలా అర్థం ప్రతిసారి మనిషి ఏం అర్థం చేసుకోవాలంటే అది దేవుడు బయలుపరచాలని డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి మనకు అది బయలుపరచబడింది. లేకపోతే ఇంకొను అది కూడా రహస్యంగానే అది మనకు కూడా ఉంటుంది. అదే ఇక్కడ బైబిల్ మనం ఇక్కడ చూస్తే అయితే చూడండి, అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, రహస్యములు మన దేవుడిని యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి. సరే, అంటే ఏదైతే దేవుడు బయలుపరిచాడో, దేవుడు బయలుపరిచిన మాత్రం మనిషి తెలుసుకోవాలి. చూడండి, అందుకనే మనిషి యొక్క బాధ్యత చాలా ఇంపార్టెంట్. ఇందులో బైబిల్ని అర్థం చేసుకోవడం, బైబిల్ని చదవటం, బైబిల్ ధ్యానించడం వంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ కొన్ని బయలుపరచాలని దేవుడు డిసైడ్ అయ్యాడు. నువ్వు వాక్యం అనుసరించి నడుచుకోవాలని, దేవుల్లో స్థిరపడాలని, విశ్వాసంలో బలపడాలని దేవుడు ఆల్రెడీ కొన్ని డిసైడ్ అయ్యి కొన్ని బయలుపరచాలనుకుంటున్నాడు. ప్రాబ్లం ఏంటంటే మనుషులు మనం ఏంటంటే వాక్యం మీద అంత ఆనందించడానికి ఇష్టపడం, వాక్యంలోకి అంత టైం స్పెండ్ చేయడానికి మనం ఇష్టపడం, వాక్యం మీద అంత ఇంట్రెస్ట్ బేసిక్గా మనుషులకి ఉండదు. కానీ దేవుడు చాలా విషయాలు అవి సీక్రెట్గా ఉంచుకోవడానికి ఇష్టపడలేదు, దేవుడు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వాక్యం చదివేటప్పుడు, ప్రభు నేను వాక్యం చదువుతున్నాను లేదా వాక్యం ధ్యానిస్తున్నాను, నువ్వు బయలుపరచు, నేను అది గ్రహిస్తాను, అర్థం చేసుకుంటాను మనం అనుకోవాలి. అప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తాడు. నువ్వు హృదయం తెరుచుకొని ఉంటే అప్పుడు దేవుడు కొన్ని విషయాలు మనకి బయలుపరుస్తాడు. ఈ త్రిత్వం అంటే విషయంకి వస్తే కూడా అంతే. మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు బయలుపరిస్తే మనం అర్థం చేసుకుంటాం. లేకపోతే ఎవరో బోధించేవాడు బాగా బోధించేస్తాను, లేదు వినేవాడు బాగా వినేస్తాను, అర్థమైపోద్దని ఎప్పుడు అనుకోకూడదు. దేవుణ్ణే సహజంగా అర్థం చేసుకోవడం కష్టం. ఇంకా ముగ్గురున్నారు, ముగ్గురు ఒకటే, కానీ ముగ్గురు ఎవరి కాలే మళ్ళీ దైవ స్వభావం గలవారు, ముగ్గురు దేవుళ్ళే, కానీ అయినను ముగ్గురు వేరు కాదు, ముగ్గురు ఒకటే అని మనం అంటున్నప్పుడు బేసిక్గా అసలు స్టేట్మెంట్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంతే ముగ్గురా లేదా ముగ్గురు ఒకటా అన్న డౌట్ మనకి సహజంగా వచ్చేస్తుంది. చెప్తూ ఉన్నప్పుడు కూడా, బోధించినప్పుడు మనకే డౌట్ వస్తుంది. ఎందుకంటే అదంతా అర్థం కానటువంటి ఒక విషయం. కానీ మీకు తెలుసా, బైబిల్లో అందరూ చెప్పిన చూస్తారా, పాత నిబంధనలోనే దేవుని తండ్రిగా చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుని కుమారుని చూసినటువంటి వాళ్ళు కూడా పాత నిబంధనలో సైతం ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మను కూడా ఆత్మదేవుడిగా చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బైబిల్లో మీరు పాత నిబంధనలను కొత్త నిబంధనలు ఎక్కడైనా సరే మీరు చూడండి, దాన్ని అనుభవించినటువంటి వాళ్ళే కానీ దాని గురించి బోధించే వాళ్ళు, రాసేటువంటి వాళ్ళు సైతం కూడా ఎక్కడా కూడా ఈ త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు జస్ట్ ఆ స్టేట్మెంట్ చెప్పేసి వాళ్ళు వదిలేశారు. అంటే అర్థం ఏంటి, అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు నేనేదో మీకు బోధిస్తున్నట్టుగా వాళ్ళు ఆ టైంలో బోధించడానికి వాళ్ళు రాసింది కాదు, వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాన్ని వాళ్ళు రాశారు. అలా రాసినప్పుడు వాళ్ళు దేవుని తండ్రిగా సంబోధిస్తూ రాసిన సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధనలోనే యేసుక్రీస్తు గురించి వాళ్ళు మాట్లాడుతూ ఆయన దేవుని కుమారుడిగా వాళ్ళు మాట్లాడటం కూడా బైబిల్ మనం చూస్తాం. పరిశుద్ధాత్మ కూడా ఆత్మగా మాట్లాడడం కూడా బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే బైబిల్ ఎక్కడో కూడా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, లేదా ఇతరులకి దాన్ని వివరించే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళు సింపుల్గా యెహోవాను తండ్రిగా అనుభవిస్తే యెహోవా దేవుడి గురించి వాళ్ళు రాశారు. అలాగే కుమారుని కనుక వాళ్ళు అనుభవిస్తే కుమారుని గురించి కుమారునిగా వాళ్ళు రాశారు. అలాగే ఆత్మను అనుభవిస్తే ఆత్మను గురించి ఆత్మగా వాళ్ళు రాశారు. ఎక్కడ కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇంతకీ అనుభవించింది కుమారుడు అంటే మరి తండ్రి ఎవరు, తండ్రి అంటే మరి కుమారుడు ఎవరు, ఇద్దరు దేవుళ్ళ అని పాత నిబంధనలోనే కానీ కొత్త నిబంధనలు ఎవరూ కూడా వాళ్ళు అనుభవించినప్పుడు దాని గురించి ముగ్గురు గురించి రాశారు. కానీ అక్కడ కూడా ముగ్గురు ఎందుకు అవుతారు, ముగ్గురు ఒకటే కదా అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నమే చేయలేదు ఎవరు కూడా. అంటే అర్థం ఏంటంటే క్రైస్తవునిగా నువ్వు విశ్వాసగా నువ్వు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయవలసినటువంటి కార్యమే కానీ దాన్ని అర్థం చేసుకోవాల్సిన కార్యం కాదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముగ్గురు ఎలాగో ఒకటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా యాక్చువల్గా మనం ప్రయత్నం అయితే చేయకూడదు. దాన్ని యాక్చువల్ అనుభవించవలసిన కార్యం. నువ్వు యేసుక్రీస్తు అనుభవిస్తే నువ్వు అనుభవించవు యేసుక్రీస్తుని. ఒకళ్ళ ఆత్మను అనుభవిస్తే నువ్వు ఆత్మను అనుభవించవు, యెహోవాను అనుభవిస్తే యెహోవాను అనుభవించవు, అంతే. వాళ్ళు అలా స్టేట్మెంట్ రాసేసారు. కానీ ఇంతకు నేను అనుభవించింది ఏ దేవుణ్ణి అని, ఇంతకు ముగ్గురు ఒకటా వేరువేరా, ఇదంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం కూడా బైబిల్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ అనుభవం ఎంత వాస్తవం అంటే వాళ్ళు ఏమాత్రం ఇది ఎలాగ వాస్తవము,
ముగ్గురు ఎలా ఒకటవుతారు, లేదా ముగ్గురు ఎలాగవుతారు అని కూడా వాళ్ళకి ఆలోచన కూడా కనీసం ఆ రకంగా వెళ్ళలేదు. ఈ రోజుల్లో మనమే చాలా తెలివిగలం అనుకొని మనం అలాగ ఆలోచిస్తాం. ఆలోచించి దేవుణ్ణే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంతే ముగ్గురు ఒకటి ఎలా అవుతారు అని తెలుసుకునే మనం ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు అన్న వాడిని నువ్వు తెలుసుకోవడానికి అది యాక్చువల్గా అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. నాలెడ్జ్ కొంచెం జ్ఞానం మంచిదా అంటే జ్ఞానం మంచిదే. ఎందుకంటే నీ భక్తికి జ్ఞానం యాడ్ అయ్యింది అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు చూడండి, భక్తికి గనక ఇప్పుడు జ్ఞానం లేకుండా భక్తి ఒకటి ఉందనుకోండి, భక్తి ఉన్న ఆ భక్తి ఓ రకంగా చాలా ప్రమాదం. ఎందుకంటే నీకు వాక్య జ్ఞానం లేకపోతే ఆ భక్తి ఇష్టానుసారంగా ఉంటుంది. ఆ భక్తి ఒక రకంగా ఎలా ఉంటుంది అంటే, చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు మోషే కొండ మీదకి వెళ్ళిపోయి 40 రోజులు ఇంకా రాకపోతే వాళ్ళు ఆ దూడను బంగారంతో పోసి దేవుణ్ణి విగ్రహం చేసి ఇది ఐగుప్తులో మనం తీసుకొచ్చినట్టు యెహోవా ఇదే అన్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు విగ్రహాన్ని పూజ చేయలేదు. ఆ విగ్రహంకు కూడా ఏం పేరు పెట్టారు? యెహోవా అనే పేరు పెట్టారు వాళ్ళు. సో ఒక రకంగా చెప్పండి, వాళ్ళు యెహోవాని అందులో చూశారు వాళ్ళు. కానీ అది కరెక్టా అంటే ఆ భక్తి కరెక్టా అంటే ఆ భక్తి కరెక్టు కాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి భక్తి ఉందేమో, కానీ ఆ భక్తి జ్ఞానానుసారంగా లేదు. జ్ఞానానుసారం లేనటువంటి భక్తి అంటే చాలా ప్రమాదం. ఎందుకంటే నీకు తెలియకుండానే నువ్వు డైవర్ట్ అయిపోతావు, నీకు తెలియకుండా నువ్వు వేరే దాంట్లో కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదము ఉంటుంది. అలాగని జ్ఞానం ఉండే భక్తి లేకపోతే ఏంటంటే, జ్ఞానం ఉండే భక్తి లేకపోతే ఆ భక్తి నీకు తృప్తిని ఇవ్వదు. చాలామందికి వాక్య జ్ఞానం ఉంటుంది కానీ భక్తి ఉండదు. అందుకనే వాళ్ళకి తృప్తి ఉండదు. మీకు తెలుసా, చాలామంది వాక్య జ్ఞానం ఉంటుంది, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలామంది బహుశా ఆశ్చర్యపోవచ్చు కూడా, అంత బాగా వాళ్ళ వాక్య జ్ఞానం ఉంటుంది. కానీ నిజంగా కనుక అది ఎక్స్పీరియన్స్ లేకపోతే, అంటే వాక్య జ్ఞానం ఉండి భక్తి నీకు లేదనుకో, ఓ రకంగా చెప్పండి, నీ జీవితం కూడా ఎండిపోయినట్టుగా, ఓ రకంగా నిష్ప్రయోజనంగా, నీకు ఒకలాగా డ్రైగా అనిపిస్తుంది మనకి. అంటే అర్థం ఏంటంటే నీకు భక్తి కూడా ఉండాలి, అదే సమయంలో జ్ఞానం కూడా ఉండాలి. ఏ ఒక్కటి మిస్ అయినా సరే, భక్తి ఉండి జ్ఞానం లేకపోతే నీ భక్తి ఇష్టానుసారంగా వేరు దారిలో, దేవుడు కానటువంటి దారిలోకి వెళ్ళిపోద్ది. ఇజ్రాయేల్ ప్రజలు ఆ పోత చేసినటువంటి పోత పోసిన విగ్రహాన్ని చూసి యెహోవాని పెట్టినట్టుగా మనం కూడా ఒక జ్ఞానం లేకపోతే ప్రతిదాన్ని మనం దేవుడు అంటాం మనం. అది ప్రాబ్లం. అందుకని ఒక జ్ఞానం చాలా అవసరం. అలాగని జ్ఞానం ఉంటే సరిపోద్దా అంటే, చాలామందికి జ్ఞానం ఉంటుంది కానీ చాలామంది భక్తి ఉండదు. అప్పుడు జ్ఞానం ఉండి భక్తి లేకపోతే అలాంటి వాళ్ళు ఎలా బేసిక్గా ఎలా ఉంటుందంటే, యెహోవా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అది అలాగో, అది నాకు అర్థమైతే అప్పుడు నేను నమ్ముతాను అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళంటే ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడలేదు. దేవుణ్ణి అనుభవించకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చాలామంది దేవుని ఎక్స్పీరియన్స్ చేయరు కాబట్టి వాళ్ళ క్రైస్తవ జీవితం అంటే ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి అనిపించదు. తెలుసా, వాళ్ళు దేవుని ఎక్స్పీరియన్స్ చేయరు. బాస్ చర్చకొస్తారు, వాక్యం బాగుంటుంది కాబట్టి, లేదా వాక్యము కొంచెం అపీలింగ్ ఉంటుంది, మైండ్కి లాజికల్గా ఉంటుంది కాబట్టి వాక్యం ఉండడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీకు వాక్య జ్ఞానం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి, వాక్య జ్ఞానం మీద ఎక్కువ డిపెండ్ అయ్యి భక్తి మీద నీకు లేదనుకో, అప్పుడు నీకేంటంటే యాక్చువల్గా నీకు ఆ జీవితం, ఆత్మీయ జీవితం అంటే నీకు తృప్తిని యాక్చువల్గా ఇవ్వదు. ఆ సాటిస్ఫాక్షన్ అవ్వదు. అది ఏదో వస్తావు, ఏదో మంచి ప్రసంగం బాగుంటుంది, ఏదో ఆ ప్రసంగం బాగుంది కాబట్టి నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిపోవడమే. కానీ క్రైస్తవ జీవితం అంటే, క్రిస్టియన్ లైఫ్ అంటే తృప్తిగాను సాటిస్ఫాక్షన్గాను దేవుని పొందుకుంటే గొప్ప ధన్యత, భాగ్యం అనేటువంటి ఆ రకమైనటువంటి తృప్తికరమైన జీవితం, అనుభవము బేసిక్గా వాళ్ళకి ఉండదు. జ్ఞానం మాత్రం ఉండి భక్తి లేకపోతే. అందుకనే భక్తి ఉండాలి మనకి, అలాగే జ్ఞానం కూడా మనకి ఉండాలి. కానీ ఎప్పుడు కూడా అందుకే చూడండి, బ్యాలెన్స్గా ఉండాలి. మనం ఎప్పుడు ఏదో ఒక ఇష్టం మీద అంతసేపు భక్తినే వెళ్ళిపోకూడదు. జ్ఞానాన్ని పక్కన పెట్టేసి, వాక్య జ్ఞానాన్ని పక్కన పెట్టేసి, అలాగే అంతసేపు వాక్య జ్ఞానం మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి అసలు భక్తి గురించే ఆలోచన లేకుండా, దేవుని ఆత్మీయ విషయాల మీద ఇంట్రెస్ట్ లేకుండా, దేవుని అనుభవించాలన్నది ఇంట్రెస్ట్ లేకుండా అంతసేపు వాక్య జ్ఞానం మీద వెళ్ళిపోవడం కూడా ప్రమాదమే మనకి. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, క్రిస్టియన్స్ చాలామంది ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక ఎక్స్ట్రీమ్కి పోతాం. మనం ఏదో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం, అయితే ఇటంటాం లేదంటే అటు వెళ్ళిపోతాం. అందుకని చూడండి, అందుకని క్రైస్తవ జీవితంలో మనకు భక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి, అదే సమయంలో అది జ్ఞానానుసారం కూడా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే అది చాలా పెద్ద ప్రమాదం. చాలామందికి వాక్య జ్ఞానం ఉంటుంది కానీ భక్తి ఉండదు, అది వాళ్ళకి కూడా తెలియదు. కొంతమంది భక్తి ఉంటుంది కానీ వాక్య జ్ఞానం ఉండదు. నాకు భక్తి ఉంది కదా అనుకోని జస్ట్ ఆ ఫీలింగ్స్ మీద డిపెండ్ అయ్యి, ఎమోషన్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు జీవించాలి తప్ప, వాళ్ళు కొంచెం కూడా వాక్యానుసారమైనటువంటి దైవభక్తి వాళ్ళకు ఉండదు. అందుకే చూడండి, రెండు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా కొంచెం అటు కానీ కొంచెం ఇటు కానీ వెళ్ళకండి. వాక్యం మనం విని ఎంతసేపు వాక్యం కొత్తగా తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ మైండ్ ఎంతసేపు వాక్యం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తప్ప దేని మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందేమో ఆలోచించుకోవాలి. ఎందుకంటే తరచుగా వాక్యం వినేసి కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు బేసిక్ మన మైండ్ దేనికి అలవాటు పడిపోద్ది అంటే, దేవునితో సహవాసం మీద ఇంట్రెస్ట్ కంటే, దేవుని అనుభవించడం మీద ఉండాల్సిన ఇంట్రెస్ట్ కంటే వాక్యం తెలుసుకోవడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోద్ది. అందుకే అప్పుడప్పుడు మనం ఆలోచించుకోవాలి, ఎంతసేపు నేను వాక్య జ్ఞానం మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నానా, లేదంటే నేను దేవుని అనుభవించగలుగుతున్నానా, అది కూడా తెలుసుకోవాలి. లేదా నాకు భక్తి ఉంది అనుకుంటున్నాను కానీ నిజంగా వాక్య జ్ఞానం నాకు ఉందా, నా భక్తి సరైన దారిలోనే వెళ్తుందా,
అది కూడా మనం అప్పుడప్పుడు ఆలోచించకుండా, ఎందుకంటే తెలియకుండా మనం ఏదో ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వాక్య జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి కూడా కొన్నిసార్లు మనం ఆ విషయంలో కొంచెం బ్యాలెన్స్గా ఉండడం, జాగ్రత్తగా ఉండడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వాక్యం తెలుసుకుంటున్నాం కదంటే సరిపోదు, అది భక్తిగా ఉంటున్నాను కదంటే సరిపోదు. భక్తి ఎంతవరకు జ్ఞానానుసారంగా ఉందో తెలుసుకోవాలి. జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం ఎంతవరకు నేను భక్తిలో నడిపిస్తుందో కూడా మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే దేవుడు చాలా బయలుపరుస్తాడు. అలా బయలుపరిచినప్పుడు తెలుసుకోవడం మనకి రెస్పాన్సిబిలిటీ. కానీ ఎందుకని మనం అందులో నడుచుకోవాలని ఇక్కడ బైబిల్ ఉంది. అంటే ఏంటంటే బేసిక్గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలని, నువ్వు దీన్ని అనుభవించాలని దేవుడు చాలా విషయాలు రాసి ఉంచాడు. మర్మంగా ఉన్నటువంటి కూడా దేవుడు కొన్ని మనకు బయలుపరుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడిని అనుభవించాలని కానీ ఇలా ఎక్కడ తెలుసుకోవాలని కాదు. అందుకని అర్థం. ఇప్పుడు త్రిత్వం విషయానికి వస్తే స్పెసిఫిక్గా అంతే. ఇదేదో మనం బుర్ర నింపడం ప్రయత్నం చేయలేదు. జస్ట్ బైబిల్లో యేసుక్రీస్తు గురించి కూడా ఉంది, పరిశుద్ధాత్మ గురించి కూడా ఉంది. పాత నిబంధనలో యెహోవా దేవుడు కూడా తండ్రిగా సంబోధించబడ్డాడు అన్నది కూడా జస్ట్ మనం అది తెలుసుకోవడం వరకే. అంతేగాని దాని బుర్రలో నువ్వు నింపేసుకొని లాజికల్గా ఆలోచన ప్రయత్నం చేయట్లేదు. జస్ట్ ఆ స్టేట్మెంట్ కొంచెం చదువుతాం, ఓకే అనుకొని మనం ముందుకెళ్ళిపోయి దేవుణ్ణి అనుభవించడానికే ప్రయత్నం, కానీ ఇక్కడ ఏదో వాక్యంతో బుర్ర నింపుకోవడానికి ప్రయత్నం అయితే మనం చేయట్లేదు. చూద్దాం, చూడండి ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్దాం. మొదటగా దేవుని గురించి మనం చూద్దాం. దేవుడు చూడండి తండ్రిగా బయలుపరచబడ్డం. చూద్దాం యెషయా గ్రంథము 63వ అధ్యాయము. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63 16వ వచనం చదువుతాను నేను. యెషయా గ్రంథం 53 16వ వచనం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఇక్కడ చూడండి బైబిల్ ఇక్కడ మనం చూస్తే యెషయా మాట చెప్తున్న మాట, మాకు తండ్రివి నీవే. సరే, మాకు తండ్రివి నీవే అని మాడుతూ అక్కడ చూడండి. అక్కడ అంటే ఒక రకంగా దేవుడు ఎలాగో నడిపిస్తాడో ఇక్కడ యెషయా అక్కడ మాట్లాడుతున్నాడు. అలా మాట చెప్తున్న మాట అంటే మాకు నిజంగా నువ్వే తండ్రివి. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపించడం గురించి ఇక్కడ మాట్లాడుతూ, నువ్వు మాకు తండ్రివి కాబట్టి నువ్వే ఇజ్రాయేల్ ప్రజలు నువ్వే నీ దారిలోకి తెచ్చుకో, నీ దారిలో పెట్టుకో, నువ్వే వాళ్ళు నడిపించు అని దేవుడు మనుషుల యొక్క జీవితంలో ఒక తండ్రిగా ఇన్వాల్వ్ అయ్యి ఒక తండ్రి లాంటి బాధ్యత కలిగి ఇజ్రాయేల్ ప్రజలను మంచి దారిలో నడిపించాలని. వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి కాదని దేవుని దూరం అయిపోతున్నా సరే, నువ్వు తండ్రివి కాబట్టి, నువ్వే మాకు తండ్రివి కాబట్టి, ఒక తండ్రి లాగైతే తన పిల్లలను వాళ్ళు దారి తప్పుతుంటే సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఒక మంచి తండ్రి. అలాగే ప్రభు నువ్వే మాకు తండ్రివి కదా, అందుకనే నువ్వే మమ్మల్ని నడిపించని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఆలోచించండి. మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే యెహోవా దేవుని తండ్రిగా పరిచయం చేశాడు అనుకుంటాం. కానీ యాక్చువల్గా పాత నిబంధనలో కూడా భక్తులు కొంతమంది యెహోవాను తండ్రిగా చూశారు. దేవుడు కూడా చాలా సందర్భంలో తాను ఇజ్రాయేల్ ప్రజలకు తండ్రి అని కూడా చెప్పుకున్నాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి ఎందుకు అలా అనిపించదంటే పాత నిబంధన భక్తులు బహుశా చాలామంది అది అర్థం చేసుకోలేదేమో కొంతమంది, అందుకనే లేదా మనం అర్థం చేసుకోలేదేమో, అందుకనే యెహోవా దేవుని దేవుడిగా చూసాం. కానీ యెహోవా దేవుడు తండ్రిగా కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఆ టైంలోనే పాత నిబంధనలోనే బయలుపరచిన విషయం కూడా చేస్తారని మనకు అర్థం కాదు. ఇక్కడ బైబిల్లో చూస్తే ఇక్కడ యెషయా అన్నాడు మాకు తండ్రివి నీవే. దేవుణ్ణి చూడండి, పాత నిబంధనలో దేవుణ్ణి చూడండి, ఇక్కడ యెషయా చెప్తున్న మాట అంటే నువ్వు మాకు తండ్రివి అంటున్నాడు. ఇంకో మాట చూద్దాం, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలోనే 8వ వచనం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం చదువుతాను చూడండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. చూడండి, ఇక్కడ కూడా మాడుతూ చూడండి, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో దేవుడు బాగు చేయాలని మాడుతూ భక్తుడు ఇక్కడ యెషయా ఏమన్నాడంటే యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివి. ఇప్పుడు చూడండి, నువ్వు కుమ్మరివాడు అన్నాడు అన్నప్పుడు ఇక్కడ ఏదో మేము మట్టి అని తను దాన్ని తగ్గించుకుంటున్నాడనో తక్కువ చేసి మాట్లాడుతానో కాదు. ఇక్కడ కుమ్మరి జిగటమన్ను అన్నది ఆ దృష్టాంతం అక్కడ ఉంది. కానీ అలాగని ఇక్కడ దేవుడు ఏదో కుమ్మరివాడు, మేము మట్టివారం, మేము దేనికి పనికిరాని వాళ్ళం అని అలా చెప్పట్లేదు. ఇక్కడ పదం ఉన్నప్పుడు కూడా ఇంకా నువ్వు కుమ్మరివాడు మట్టి అన్న మాట ఎందుకు వాడుతానంటే నువ్వు మాకు తండ్రివి కాబట్టి మమ్మల్ని విలువైన పాత్రగా మా జీవితాన్ని మంచిగా చక్కగా విలువైనటువంటిగా నడిపించు. మేము మట్టివారం కాబట్టి మేము ఊరినే విరిగిపోతుంటాం, మేము నీకు సరిగ్గా మీకు లోపడకుండా ఉంటాం. కానీ ఇంకా నువ్వు మంచి తండ్రివి కాబట్టి ఒక కుమ్మరివాడు అలాగైతే మట్టిని తీసుకొని అది విలువైన పాత్రగా మలచడానికి ఓపికగా ప్రయత్నం చేస్తాడు. నువ్వు మాకు తండ్రివి కాబట్టి నువ్వు అలాగ ప్రయత్నము చేసి ఇజ్రాయేల్ ప్రజలు నిన్ను కాదని వెళ్ళిపోతూ విగ్రహాల్లోకి వెళ్ళిపోతూ దూరంగా ఉంటున్నప్పుడు కూడా నువ్వు మంచి తండ్రివి కాబట్టి ఒక కుమ్మరివాడలా విలువైన పాత్రగా మమ్మల్ని మార్చు అని దేవుడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో తలదూర్చాలని. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కాదని ఈ టైంలో దూరంగా వాళ్ళు ఉంటున్నారు, విగ్రహాల్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకని యెషయా ఏమని దేవుని అడుగుతున్నాడంటే ప్రభు నువ్వు మాకు తండ్రివి కదా,
ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నువ్వు తలదూర్చు, వారి పరిస్థితుల్లో వారి జీవితాల తలదూర్చి నువ్వు కొన్ని కార్యాలు చేసి వాడిని వైపు తిప్పుకొని నువ్వు ఆకర్షించుకో. ఎందుకంటే నువ్వే కదా మాకు తండ్రివి. సరే, అంటే యెషయా పాత నిబంధనలోనే దేవుడు భయంకరుడు అని అర్థమవుతున్నప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధనలు ఉంటున్నప్పుడు కూడా కొంతమంది భక్తులు దేవుని తండ్రిగా వాళ్ళు చూస్తారు. ఇంకొక వాక్య భాగం చూద్దాం. మలాకి గ్రంథంలోనికి వెళ్దాం. మలాకి గ్రంథము 2వ అధ్యాయం. మలాకి గ్రంథము 2వ అధ్యాయము. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మరొకసారి, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధన మనం ఎందుకు తృణీకరించుచున్నాం? ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మలాకి మాట్లాడుతూ ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా అన్నాడు. మనందరికీ అన్నాడు. ఎవరో యెషయా లాంటి భక్తులకు, ఎవరో ఒకరికిద్దరికో మంచి భక్తి పరులకి దేవుడు తండ్రి అని కాదు, మనందరికీ తండ్రి ఒక్కడే కదా అని అంటూ, మనందరం ఆయన బిడ్డలమైనప్పుడు, మనకు ఆయన తండ్రి అయినప్పుడు, మనం ఆయన నిబంధన కాదని మనలో మనం ఒకరి ఎందుకు ఇలాగ పోరాటాలు, మనలో మనకి యుద్ధాలు, లేదంటే ఈ రకమైనటువంటి విధానము, ప్రేమ లేకుండా ఈ రకమైనటువంటి విధానంలో మనం ఎందుకు జీవించాలి? మనందరికీ దేవుడు ఒక్కడే, ఆ దేవుడు మనందరికీ తండ్రిగా ఉన్నాడు కదా. దేవుడు మనతో యాక్చువల్లీ ఇక్కడ చూస్తే చూడండి, దేవుడు నిబంధన చేసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఆ నిబంధన అంటే రకం చెప్పండి అగ్రిమెంట్ లాంటిది అనొచ్చు, మన వాడుక భాష చెప్పండి అగ్రిమెంట్ లాంటిది అనొచ్చు. కానీ దేవుడు నిబంధన చేసుకున్న అగ్రిమెంట్ అంటే ఒక బిజినెస్ అగ్రిమెంట్ లాంటిది కాదు. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి ఏదైనా బిజినెస్ చేయాలంటే వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్లోకి వస్తారు, అగ్రిమెంట్ రాసుకుంటారు. అది బిజినెస్ అగ్రిమెంట్. అందులో నువ్వు చేస్తే నేను అప్పుడు చేస్తాను, నువ్వు అలా చేయకపోతే నేను ఎలా చేయాల్సిన అవసరం నాకు లేదు. అది బేసిక్ అగ్రిమెంట్, అది లేదా నిబంధన అనొచ్చు బైబిల్ భాష చెప్పాలంటే. కానీ దేవుడు నిబంధన చేస్తున్నప్పుడు మాత్రము ఒక బిజినెస్ లాంటి అగ్రిమెంట్ కాదు, ప్రేమను బట్టి, ప్రేమతో ప్రేరేపింపబడి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కొన్ని కార్యములు చేయాలని, వారిని పైకి తీసుకొని రావాలని ప్రేమ కలిగి, ప్రేమను బట్టి నిబంధన వారితో చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం నిబంధన కాదు, వారి జీవితంలో కొన్ని కార్యములు చేయడం కొరకైనటువంటి నిశ్చయతను ఇశ్రాయేలు ప్రజలకు కూడానికే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. అయితే ఇక్కడ భక్తులు ఏంటంటే, దేవుడు మనతో ఇంత మంచి నిబంధన చేసుకొని మన పరిస్థితిలో పెట్టాలని, ఉన్నతంగా మనల్ని ఉంచాలని దేవుడు ప్రయత్నం చేస్తుండగా, ఆయన నిబంధనను మనం కాదని, ఆయన మనకి తండ్రిగా ఉంటాడు, మనం ఆయన ప్రజలుగా ఉంటామనేటువంటి ఆ నిబంధన మనం కాదని, మనం ఇలా ఈ రకమైన ఒకరినొకరు ద్రోహం చేసుకుంటూ ఇలాగెందుకు మనం ఉండాలి? ఇంకొకరికి ఎందుకు మనం అన్యాయం చేయాలి? నీకు దేవుడు తండ్రిగా ఉన్నప్పుడు, అలాగే నీ పక్కనోడు కూడా తండ్రిగా, నీ పక్కనోడికి కూడా, విశ్వాసకు కూడా దేవుడు తండ్రిగా ఉంటున్నప్పుడు, ఆయనకి దేవుడు తండ్రి, నీకు దేవుడు తండ్రి అయినప్పుడు, నీకు రావాల్సినటువంటి కుమారుడు, నీకు ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదం నీకు ఇస్తాడు, వాళ్ళకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఇలా ఒకరినొకరు మోసం చేసుకోవడం, ద్రోహం చేసుకోవడం మనకి ఎందుకు? నిబంధన ఉంది కదా. ఆ నిబంధన ఆయన తండ్రిగా ఉండి నిబంధన చేసుకున్నప్పుడు మనం ఎందుకు ఒకరినొకరు ద్రోహం చేసుకోవాలని ఇక్కడ మలాకి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి దాని గురించి. అంటే దేవుని తండ్రిగా అర్థం చేసుకుంటే మన లైఫ్ కూడా యాక్చువల్ ఎలా మారుతుంది ఒకసారి ఆలోచించండి. అందులో చూడండి, కేవలం వాక్య జ్ఞానమే కాదు, అది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటున్నాను నేను. దేవుని తండ్రిగా చూస్తే మనం ఇతరులను ఎలా చూస్తాం, అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ప్రాబ్లం అది. ఇక్కడ మలాకి ఏమంటున్నాడు, యాక్చువల్గా లిటరల్గా అంటున్నాడు, మలాకి అంటున్నాడు, ఒకరినొకరు మనం ద్రోహం చేసుకుంటున్నాం. ఎందుకని? నువ్వు మన అందరికీ దేవుడు తండ్రి అన్న విషయం నీకు గుర్తు రావట్లేదు. నీకు సపోర్ట్ చేసేటువంటి ఒక ఆయన నీతో పాటు అందరికీ సమానంగా సపోర్ట్ చేసి, అందరికీ సమన్యాయం చేసి, అందరినీ సమానంగా ఆశీర్వదించడానికి దేవుడు ఒక తండ్రిగా ఉండి మనందరితో నిబంధన చేసుకున్నాడు. కానీ మనం నిబంధనను త్రోసివేస్తాం కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా మన మైండ్లో లేడు, నీ జీవితంలో యాక్చువల్గా అనుభవపూర్వకంగా లేడు, నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. అందుకనే నువ్వు ఇంకొకరికి ద్రోహం చేస్తున్నావు. ఎందుకంటే నీకు ఆయన తండ్రి, యెహోవా దేవుడు తండ్రి, ఆయనకి తండ్రి విషయం నీకు అర్థమైతే, ఆయన ఇద్దరిని సమానం చూస్తున్నప్పుడు నువ్వు పక్కలు నంచి వేయడానికో, పక్కలు చులకనగా చూడడానికో, పక్కలు ద్రోహం చేయాల్సిన అవసరం నీకేంటి? నీకు తండ్రి ఉన్నప్పుడు, ఆ తండ్రి నీకుతో నిబంధనలు కూడా చేసుకున్నప్పుడు ద్రోహం చేయాల్సిన అవసరం మనకి ఏంటి? అంత అల్పంగా ప్రవర్తించాల్సిన అవసరం మనకి అంటే, ఎందుకంటే నీకు దేవుడు కేవలం దేవుడు కాదు, దేవుడు నీకు తండ్రి. ఆ తండ్రి ప్రేమను బట్టి నీతో నిబంధన కూడా చేసుకొని నీ మంచి చెడు చూసుకునేటువంటి బాధ్యతను నిబంధన ద్వారా ఆయన తీసుకున్నప్పుడు నువ్వు అలా ప్రవర్తించాల్సిన అవసరం నీకు ఏంటి? సరే,
అందుకంటే చూడండి, దేవుడు తండ్రిగా బయలుపరుచుకున్నాడు. కానీ ఎంతమంది దాన్ని అర్థం చేస్తుందే పాయింట్. ఇక్కడ అర్థం చేసుకుంటే లైఫ్ ఎలా మారుతుందో ఇక్కడ చూస్తాం. ప్రాక్టికల్గా దేవుణ్ణి పరలోకంలో మా తండ్రి అంటే సరిపోదు, నువ్వు నిజంగా దేవుని తండ్రిగా చూస్తే నీ లైఫ్ ఎలా మారుతుంది, ఎంత నిశ్చయత వస్తుంది, నువ్వు ఎంత కాన్ఫిడెన్స్తో ఉంటావు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో వాక్య భాగం చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. హోషేయ గ్రంథం, మల గ్రంథంలోకి వెళ్దాం. ఇంకొక మాట ఉంది. మల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మలకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా, దాసుడు తన యజమానుని గనపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడే ఇజ్రాయెల్ పిల్లలతో మాటతో చెప్తున్న మాట అంటే, కుమారుడు నార్మల్గా తండ్రిని గణపరుస్తాడు. నార్మల్గా ప్రపంచంలో జరుగుతుంది కదా, అలాగే దాసుడు యజమాని కూడా గణపరుస్తాడు. ఇది న్యాచురల్గా మీ ప్రపంచంలో, మీ భౌతికమైన జీవితాల్లో సహజంగా మీరు చేస్తారు కదా అంటూ అప్పుడు దేవుడు ఎలాగన్నా చాలా తెలుసా, మరి నువ్వు తండ్రినే గణపరిస్తే, నువ్వు యజమానిని గణపరిస్తే మరి నేను దేవుని కదా అనాలి యాక్చువల్గా దేవుడు చెప్పుకుంటే. కానీ దేవుడు అంటే తెలుసా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత. సరే, ఇప్పుడు చూడండి, దేవుడు కూడా ఎలా బయలుపరచుకోవడానికి ఇష్టపడ్డాడు చూడండి, ఒకసారి ఆలోచించండి. ఒక తండ్రిని కుమారుడు గణపరచాలి, ఒక యజమానిని దాసుడు గౌరవించాలి, గణపరచాలి. అప్పుడు ఒక కుమారుడు తండ్రినే గౌరవిస్తే, ఒక దాసుడు యజమానిని గౌరవిస్తే, మనం దేవుని కదా నాకు ఇంకెక్కువ గౌరవం రావాలన్న యాక్చువల్ దేవుడు. కానీ దేవుడు అక్కడ నేను దేవుడిని కావాలి, నాకు ఇంకెక్కువ గౌరవం రావాలి కదా అని దేవుడుగా బయలుపరచుకోవడం కంటే, దేవుడు ఏమంటారు, నేను తండ్రిని కదా, అప్పుడు నేను తండ్రిని అయితే రావాల్సిన ఘనత ఇక్కడ. దేవుడు కూడా ఎలా బయలుపరచడం ఇష్టపడుతున్నాడో తెలుసా, పాత నిబంధనలు సైతము నేను తండ్రిని అని చూపించిన ప్రయత్నం దేవుడు చేశాడు. నేను దేవుణ్ణి అనడం కంటే నేను తండ్రిని చూపించిన ప్రయత్నం చేస్తూ, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏంటంటే ఇచ్చే విషయంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వాళ్ళు కొంతమంది ఇస్తున్నారు, కొంత ఇవ్వట్లేదు, కొంత ఇస్తున్నారు. కానీ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు దేవుని గణపరుస్తూ ఇవ్వట్లేదు. ఆ కారని ఏదో వాళ్ళు కాబట్టి ఏదో ఫార్మాలిటీకి ఇచ్చేసి ఇంకేదో చేస్తున్నారు. దేవుడు దాన్ని ఎలా ఫీల్ అయ్యాడంటే, మీరు చేస్తున్నారు కానీ మీరు నన్ను గణపరచడానికైతే ఈ కార్యం మీరు చేయట్లేదు. చేస్తున్నారంటే చేస్తున్నారు, కానీ దేవుడు ఎలా ఫీల్ అయ్యాడంటే, పోనీ నువ్వు ఇచ్చేవలే నాకు అని దేవుడు ఎలా చూడట్లేదు, నువ్వు నన్ను గౌరవించలేదు అంటున్నాడు. ఇంకో దేవుడు ఇచ్చినటువంటి వారిని కూడా పాయింట్అవుట్ చేసి దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను గణపరచట్లేదు. నేను నిజంగా కనుక మీకు తండ్రిని అయితే, మీరు నిజంగా గణపరచవలసినటువంటి అవసరత మీకు ఉన్నప్పుడు నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? సరే, దేవుడు అక్కడ కూడా దేవుడిగా పరిచయం చేసుకోవడం అంటే ఆ సందర్భానికి అనుకూలమైనటువంటి మాట అది. కానీ అక్కడ దేవుడు యజమానుడిగా కాదు, లేదంటే ఒక దేవుడిగా కాదు, తండ్రిగా బయలుపరచుకుంటున్నాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. సరే, ఇక్కడ చూడండి, దేవుడు చాలు. ఇక్కడ చూడండి, దేవుడు అన్నాడు ఇక్కడ, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని అన్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నాడు తెలుసా, నా కుమారుని ఐగుప్తులో ఉండి పిలిచి తిని. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో బయట రప్పించుకున్నప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ఎలా చూశాడు తెలుసా, కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి జన సమూహంగా మాత్రమే కాదు, కానీ అంతకన్నా లోతుగా, అంతకన్నా సన్నిహితంగా దేవుడు ఇంకా దగ్గరగా చూశాడు రిలేషన్లో. ఎలాగంటే దేవుడు అన్నాడు, నా కుమారునిగా నేను ఐగుప్తులో వాళ్ళని బయటికి తీసుకొచ్చాను. ఇంకా క్లియర్ ఇదే సందర్భం ఇంకా క్లియర్గా ఒక వాక్యం ఉంటుంది. నిర్గమకాండంలోకి వెళ్దాం ఒకసారి. నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఆ సందర్భం గురించి అక్కడ దేవుడు మాటతో చెప్తున్న మాట ఇంకో కొంచెం లోతుగా ఉంటుంది. అక్కడ నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమ 4:22 వచనం చదువుకుందాం. నిర్గమకాండం 4:22 వచనం నుండి. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రిని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ వెళ్ళి ఫరోకి మాట చెప్పంటున్నాడు. ఏమంటున్నా అక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఇజ్రాయేల్ అనేటువంటి వాళ్ళు ఎవరంటే నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. సరే, దేవుడు ఈ మాట నువ్వు ఫరోకి వెళ్ళి చెప్పంటున్నాడు. దేవుడు ఒక మోషేకో లేదా ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, కానీ ప్రపంచానికి కూడా ఏం చూపించిన ప్రయత్నం చేశాడు తెలుసా, ఇజ్రాయేల్ ప్రజలు నాకు చాలా స్పెషల్ అనుకున్నాడు అన్నట్టుగా ప్రపంచానికి కూడా చూపించే ప్రయత్నం దేవుడు చేశాడు. అలా ఎలా పరిచయం చేస్తున్నాడు, వీళ్ళు నా జన్మను మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్య భాగాలు ఇజ్రాయేల్ ప్రజలు నా జన్మని దేవుడు చెప్పుకున్నాడు.
కానీ దేవుడు నిజంగా అలాగే జనంగానే చూడడానికి ఇష్టపడుతున్నాడా అంటే దేవుడు జనంగా కంటే ఇంకా లోతుగా చూడడానికి ఇష్టపడుతున్నాడు. అంటున్నాడు, ఇజ్రాయెల్ ఎవరంటే, ఇజ్రాయెల్ నా కుమారుడు అని వెళ్ళి ఫరోకు చెప్పు. నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో, ఎవరినైతే నువ్వు విసిగిస్తున్నావో, ఎవరినైతే నువ్వు పోనీయట్లేదో, వెట్టి చాకి నువ్వు చేస్తున్నావో వాళ్ళు ఎవరో తెలుసు, యాక్చువల్గా వారు నా కుమారుడు. ఇంకా లోతు దేవుడు అంటున్నాడు, నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడు అనేసరికి యాక్చువల్ ఇంకా అర్థం ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రేమను దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి ప్రేమను దేవుడు కనపరుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు అన్నటువంటి ఎవరో తెలుసా, నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు. నువ్వు కనుక పోనివ్వకపోతే నీ కుమారుని, నీ జ్యేష్ఠ కుమారుని నేను నిర్మూలన చేస్తాను, సంహరిస్తాను దేవుడు అన్నాడు. ఎగ్జాక్ట్ అలాగనే ఫరో ఒప్పుకోలేదు. అందుకనే ఐగుప్తులో జ్యేష్ఠ కుమారులందరినీ కూడా దేవుడు తీర్పు ఇచ్చి వాళ్ళందరూ కూడా సంహరించాడు, సంహారదూతను పంపించి. ఇక్కడ చూడండి, గమనించండి. అంటే దేవుడు చూడండి ఎంత ముందుకు వెళ్తున్నాడు ఒకసారి ఆలోచించండి. తన బిడ్డలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు కాపాడుకునేటప్పుడు ఎలా చూస్తున్నాడంటే తన జ్యేష్ఠ కుమారునిగా చూస్తున్నాడు. పాత నిబంధనలో జ్యేష్ఠ కుమారులకి చాలా ప్రయారిటీ ఉంది. ఇజ్రాయెల్ కల్చర్లో పాత నిబంధన కాలంలో జ్యేష్ఠ కుమారులకి చాలా ముఖ్యత్వం ఎక్కువ ఉంటుంది. రెండో కుమారం కంటే జ్యేష్ఠ కుమారు ముఖ్యత్వం ఎక్కువ యాక్చువల్గా అయితే. ఇప్పుడు దేవుడు దాన్ని స్ట్రెస్ చేసి ఏం చెప్తాడంటే, ఇజ్రాయెల్ పని నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు జస్ట్ నా కుమారుడు కాదు, ఇజ్రాయెల్ పని నాకు జ్యేష్ఠ కుమారుడు. అందుకనే దేవుడు కూడా ఫరోకు బుద్ధి చెప్పేటప్పుడు కూడా జస్ట్ మీ ఇంట్లో కుమారుని చంపుతాను, నీ ఇంట్లో జ్యేష్ఠ కుమారుని చంపేస్తాను. ఎందుకంటే కుటుంబంలో ఆ టైంలో జ్యేష్ఠ కుమారులకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకని ఆ ఇంపార్టెన్స్ని తీసేయడానికి నువ్వు నాకు జ్యేష్ఠ కుమారుని ఇబ్బంది పెడితే నేను ఖచ్చితంగా నీ జ్యేష్ఠ కుమారుని నేను ఇబ్బంది పెడతాను. ఒకసారి ఆలోచించండి, దేవుడు పాత నిబంధనలో సైతము ఎంత లోతుగా ఇజ్రాయెల్ ప్రజలు తన కుమారుల దేవుడు బయలుపరచడం ఒకసారి ఆలోచించండి. మన పాత్ర మనంతా కూడా దేవుడు యెహోవాగా మాత్రమే చూపించుకున్నాడని అనుకుంటాం. దేవుడు తండ్రిగా చూపించుకున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు కుమారుడు అని చెప్పుకుంటూ అందులో ఎంత లోతుగా చెప్పుకున్నాడంటే, నా జ్యేష్ఠ కుమారుడు ఇజ్రాయెల్ అంటే వాడు నా జ్యేష్ఠ కుమారుడు. నువ్వు కనుక వాళ్ళని టచ్ చేసావంటే కనుక నేను నీ జ్యేష్ఠ కుమారుని నేను టచ్ చేస్తాను, నేను నిర్మూలము చేస్తాను. ఫరో ఒప్పుకోలేదు. నిజంగానే అలాగే దేవుడు ఐగుప్తులో జ్యేష్ఠ కుమారులందరినీ కూడా దేవుడు చంపేశాడు, నిర్మూలము చేశాడు. అంటే చూడండి, దేవుడు తన బిడ్డలుగా కొంతమందిని కనుక దేవుడు అంగీకరించాడు అనుకోండి, వాళ్ళని దేవుడు ఎంత భద్రపరచుకుంటూ ఒకసారి ఆలోచించండి. ఇది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాత నిబంధనలను దేవుడు ఎలా బయలుపరచడానికి కష్టపడతాడంటే, మనం ఇంకా నూతన నిబంధనలు మనం ఉన్నాం, మనం ఇంకా ఎంత అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుని తండ్రిగా నువ్వు చూస్తున్నప్పుడు మనకి మాట అనేటువంటిది అంత ధైర్యాన్ని మనకు ఒకసారి ఆలోచించండి. దేవుడు అంత ముందుకు వెళ్తాడా? నువ్వు కనుక ఇజ్రాయెల్ ప్రజలు అంటే నీ కొడుకులు చంపేస్తానని దేవుడు అనొచ్చు, కానీ దేవుడు అలా అంటలేదు. నువ్వు కనుక నా జ్యేష్ఠ కుమారుని టచ్ చేస్తే, నా జ్యేష్ఠ కుమారుని చంపాలని ప్రయత్నం చేస్తే నేను జ్యేష్ఠ కుమారుని చంపుతాను. అంటే ఒక తండ్రికి, లోక సంబంధం ఒక తండ్రికి తన జ్యేష్ఠ కుమారుడు ఎంత ముఖ్యమో, ఇజ్రాయెల్ ప్రజలు అందరూ సామూహికంగా చూసుకుంటే కొన్ని కోట్ల మంది అయినా సరే, లేదా కొన్ని లక్షల మంది అయినా సరే, ఇంకను అందరిని కూడా అంతే సమానంగా దేవుడు చూస్తున్నాడు. మన ఇంట్లో ఇద్దరు కుమారులు ఉంటే, పాత నిబంధనలు ఇద్దరు కుమారులు ఉన్నారు అనుకుందాం, అందులో జ్యేష్ఠ కుమారుడు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది బైబిల్లో. మనుషులకి ఆ తండ్రికి చాలా ఇంపార్టెంట్, జ్యేష్ఠ కుమారుడు చాలా ఇంపార్టెంట్. అప్పుడు అలా ఆలోచించండి, దేవుడికి ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని లక్షల మంది, ఆ లక్షల మంది కూడా దేవునికి జ్యేష్ఠ కుమారుడే. అప్పుడు ఒకసారి ఆ లక్షల మందిగా నిజంగా దాన్ని అర్థం చేసుకుని ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు, ఆ వ్యక్తి నన్ను దేవుడు జ్యేష్ఠ కుమారుడు చూస్తున్నాడని ఇజ్రాయెల్ ప్రజలు అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎంత విశ్వాసం, ఎంత ధైర్యం, ఎంత నిశ్చిత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు మిస్ అయ్యారు. అందుకని వాళ్ళ విగ్రహార్థంతో కానీ లేదా కొన్ని సందర్భాలు దేవుని యొక్క మాట వాళ్ళు కాదన్న కారణం ఉండేది, వాళ్ళు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని తన కుమారులుగా, తన బిడ్డలుగానే దేవుడు చూశాడు. ఒక వాక్యం చదవచ్చు ఇందులో, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ దేవుడు అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. సరే, యెహోవా దేవుడే, కానీ మీ దేవుడైన యెహోవాకు మీరెవరు? ఆయన అందరికీ దేవుడే, మీకు కూడా దేవుడే, కానీ ఆ దేవుడికి మీరు ఎవరో తెలుసా? మీరు బిడ్డలు అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి దాని గురించి. అంటే పాత నిబంధనలో కూడా దేవుడు, ఇప్పటికీ మనం సుమారుగా 5-6 వచనాలు చూసాం. మనం 5-6 వచనాల్లో కూడా దేవుడు యాక్చువల్గా తండ్రిగానే ఇజ్రాయెల్ ప్రజలకి పరిచయం చేసుకున్నాడు. మీరు తండ్రిగా చూడండి దేవుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఐగుప్తు లాంటి అన్య దేశాలకి, ప్రపంచానికి కూడా దేవుడు ఏం చెప్పంటే, ఇజ్రాయెల్ ప్రజలు నాకు చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే, వాళ్ళు నా కుమారు అంత ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. మీ కుమారులు ఎలాగో నాకు ఇజ్రాయెల్ ప్రజలు అలా అంటారు. వాళ్ళు లక్షల మంది కావచ్చు, కానీ ఇంకొన ప్రతి వాళ్ళు కూడా నాకు జ్యేష్ఠ కుమారునితో సమానం. అంత గొప్పగా దేవుడు తండ్రిగా ప్రేమను చూపించాడు. తండ్రిగా ఇజ్రాయెల్ ప్రజలు అర్థం చేసుకోవాలనుకున్నాడు. తండ్రిగా ప్రేమను కనపరిచాడు. తండ్రిగా ఆయన బాధ్యత నెరవేరుస్తూ వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకి.
అందుకని చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ ప్రజలు కరెక్ట్గా లేనప్పుడు కూడా వాళ్ళు ఇంకనూ బ్రతుకున్నారు, ఇంకనూ వాళ్ళు పోషింపడ్డారు. కారణం ఏంటంటే ఒక మంచి తండ్రిగా దేవుడు ప్రవర్తించాడు కాబట్టి. వాళ్ళ మంచి కుమారుగా వాళ్ళు ప్రవర్తించినప్పటికీ కూడా ఇంకను దేవుడు మాత్రం మంచి తండ్రిగానే ప్రవర్తిస్తూ వచ్చాడు. అందుకని ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు కూడా యెహోవాను తండ్రి దేవుడిగా చూస్తారు, కానీ తండ్రిగా వాళ్ళు యాక్చువల్గా చూడలేదు సరిగ్గా. బహుశా చూస్తుంటే ఇంకొంచెం బెటర్గా వాళ్ళు దేవుడిని నమ్మేవాళ్ళు ఏమో బహుశా, మనకు తెలీదు. కానీ వాళ్ళు చాలామంది మాత్రం దేవుని తండ్రిగా చూసే విషయంలో ఫెయిల్ అయ్యారు. అలా ఫెయిల్ అయ్యారంటే కారణం ఏంటి? దేవుడు బయలుపరచుకోలేదా? అంటే దేవుడు చాలా వచ్చిన ఇక్కడ జస్ట్ మనమే చూడండి, మన టైం లేదు కాబట్టి ఇంత తక్కువ వచ్చినా మనం చూసాం. ఇందులోనే దేవుడు అంతలా బయలుపరుచుకున్నాడు. 5-6 వచనాల్లోనే చాలా క్లారిటీ వస్తుంది మనకేమని. యెహోవా తండ్రిగా చూపించిన ప్రయత్నం చేశాడు, వాళ్ళకి అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు, వాళ్ళు అర్థం చేసుకుని కూడా దేవుడు ఆశపడ్డాడు. కానీ వాళ్ళు అర్థం చేస్తున్నారంటే బహుశా వాళ్ళు అర్థం సరిగ్గా అర్థం చేసుకున్నారు వాళ్ళ దేవుని. అందుకని వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు అంటాను చూడండి, అంటే ఇప్పటికీ మనం కూడా న్యూ టెస్ట్మెంట్లో జీవిస్తూ, ఇప్పుడు పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి నూతన నిబంధనలు మనకి డిఫరెన్స్ ఏంటంటే, దేవుడే నేరుగా వాళ్ళని బయలుపరుచుకున్నాడు తండ్రిగా, కానీ ఇంకొన వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత, ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు వచ్చిన తర్వాత ఆయన యెహోవా దేవుని తండ్రిగా పరిచయం చేశాడు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో ఉన్న మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే యెహోవా దేవుడు తండ్రి ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే అని కాదు. యేసు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ప్రపంచం అంతటికి దేవుడు తండ్రి అనే విషయాన్ని క్రీస్తు బయలుపరిచాడు. క్రీస్తు వల్ల ఏం సాధ్యమైందంటే, ఇప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాదు కానీ అన్యులు సైతము తండ్రిగా దేవుడు అంగీకరించాడు, స్వీకరించాడు, నూతన నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది ఇంకా గొప్ప భాగ్యం మనం నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు అన్యులు కూడా ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు అన్నాడు. యేసు వచ్చిన తర్వాత యేసుని బట్టి ఇప్పుడు ప్రపంచం అంతని దేవుడు దత్తత తీసుకున్నాడు, కుమారుడు అంగీకరించాడు. అంటే అప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు అన్యులు కూడా యెహోవాను తండ్రిగా చూడొచ్చు, అన్యుల్ని కూడా యెహోవా దేవుడు తండ్రిగా చూస్తాడు. ఫరోని లేదా అన్యుల్ని దేవుడు ఆ రోజున తండ్రిగా చూపించుకున్నాడు అంటే చూపించుకోలేదు. ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు తండ్రి అని చెప్పుకోలేదు. కానీ ఇప్పుడు మందరికి వచ్చేసరికి క్రీస్తుని బట్టి మందరికి వచ్చినప్పుడు, ఇప్పుడు మనం అన్యులు అయినప్పుడు కూడా మందరికి వచ్చి కూడా ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు తండ్రిని. కానీ ఇప్పుడు దేవుడు నూతన నిబంధనలో వేసుకొచ్చిన తర్వాత తండ్రా అంటే అంతకు ముందు కూడా తండ్రి. కాదు ఇప్పుడు ఇంకెక్కువ బయలుపరుచుకున్నాడు, ఎక్కువ మందిని ఆ కుటుంబంలోనికి దేవుడు చేర్చుకున్నాడు, ప్రపంచాన్నే చేర్చుకున్నాడు దేవుడు. ఒకసారి ఎంత గొప్ప అంటే దేవుని యొక్క మనసు ఎంత విశాలమైంది ఒకసారి ఆలోచించండి. అప్పట్లో ఎన్ని దేశాలు ఉంటుండగా ఇజ్రాయెల్ దేశం మాత్రం నా కుమారు అన్నాడు అనుకోండి, ఎలా అవుతారులే, ఎవరు కొంతమందే కదా, అందుకని ఒక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు మాత్రమే ఆయన ఫేవరెట్ అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు నూతన నిబంధనకు వస్తే మనకు అర్థం విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలే కాదు ప్రపంచం అంతా కూడా దేవుని ఫేవరెటే. అంటే దాన్ని బట్టి ఆలోచించండి, నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఎంతమందిని తన కుటుంబంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆలోచించండి. ఇలాగ ప్రపంచానంతరినీ కుమారులుగా అంగీకరించడానికి తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఆ ఒక కుమారుని వదులుకుంటే నాకు అనేక మంది కుమారులుగా వస్తారు కదా అని అద్వితీయ కుమారుని వదులుకున్నాడు. ఆలోచించండి, ఇప్పుడు నిజంగా మనం ఎంత ధన్యులము. ఇప్పుడు యేసుక్రీస్తు చూద్దాం, చూడండి కొన్ని వాక్య భాగాలు. పాత నిబంధనలో యేసుక్రీస్తు కూడా కుమారుడుగా బయలుపరచబడ్డాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం చూద్దాం. యేసుక్రీస్తు కూడా చూడండి యెహోవా దేవుడు తండ్రిగా మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు కూడా కుమారుడుగా పాత నిబంధనలోనే బయలుపరచబడ్డాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా 9:6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూసారా, చాలు ఇక్కడ చూడండి, మనకు శిశువు పుట్టారంటే ఓకే బాగానే ఉంది. కానీ అక్కడ అంటున్నాడు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అంటే అర్థం ఏంటి? ఎవరి కుమారుడు? దేవునికి కుమారుడు. నీ కుమారుడు అనుగ్రహించబడ్డాను కాదు, నీకు కాదు ఆయన. యేసుక్రీస్తు నీ కుమారుడు కాదు. ఇక్కడ కుమారుడు అనుగ్రహించబడ్డాడు అన్నప్పుడు నీకు కాదు కుమారుడు అనుగ్రహించబడింది. ఇక్కడ ఆయనకి కుమారుడు ఏంటంటే ఆయన నీకు అనుగ్రహించబడ్డాడు. దేవునికి ఆయన అద్వితీయ కుమారుడు. ఆ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు రక్షణ కార్యమత్వం అని దేవుడు యెషయాకి బయలుపరిచాడు. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి, ఆయన పుట్టుకను గురించి ప్రవచనాత్మకంగా బయలుపరచబడినప్పుడే మెస్సియాగా కాదు, రక్షకుడుగా కాదు, కుమారుడిగా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని చెప్తున్నప్పుడు యెషయా అన్నప్పుడే అందులో మర్మం ఉన్న అర్థం ఏంటంటే తండ్రి అన్నవాడు ఉన్నాడు కాబట్టి కుమారుడు ఉన్నాడు ఇప్పుడు. సో యెషయా ఆ టైంకి యెషయాకి దేవుడు ఏం బయలుపరిచాడు? యెషయా ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఏం బయలుపరిచాడంటే, యెహోవా దేవుడు ఏం చెప్పుకున్నాడంటే, ఇచ్చేటప్పుడు అంటున్నాడు నా కుమారుడు నేను మీకు ఇస్తానని దేవుడు అప్పుడే చెప్పుకున్నాడు. ఎవరు ఇచ్చాయని తండ్రి అయితేనే కదా ఈయన కుమారుడు అవుతాడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు అన్నమంటే ఖచ్చితంగా తండ్రి ఉన్నాడనే కదా అర్థం. తండ్రి లేకపోతే కుమారుడు ఉండడు. కానీ ఇప్పుడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని యెషయా ద్వారా దేవుడు చెప్తున్నట్టు అర్థం ఏంటంటే, పాత నిబంధనలోనే ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చెప్పాడంటే, యెహోవా దేవుడు మీకు తండ్రి అనే విషయం దేవుడు బయలుపరుచుకున్నాడు కదా, ఆ యెహోవా దేవునికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అనే విషయాన్ని పాత నిబంధనలో దేవుడు బయలుపరిచేసాడు.
కాదు ఎంతమందికి అర్థమైంది దేవునికి ఒక కుమారుడు ఉన్నాడని అంటే తెలియదు. ఎక్కడ కూడా చూడండి, ఇక్కడ ప్రవచించేటప్పుడు యెషయా కూడా ఎక్కడ యెహోవా దేవుడు అయితే ఆయన కుమారుడు ఎందుకు ఉంటాడు, దేవుడు కొడుకులు ఎందుకుంటారు అని యెషయా ఆలోచించలేదు తెలుసా. ఎందుకంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు కానీ దాన్ని లాజికల్గా ఆలోచించే ప్రయత్నం చేయలేదు. నాతో దేవుడు మాట్లాడి మీకు నేను కుమారుని ఇస్తాను అనుగ్రహించబడని చెప్తున్నప్పుడు దేవుడు కొడుకులు ఎందుకుంటారు, కుమారుడు అనుగ్రహించడం ఏంటి, ఇద్దరు దేవుళ్ళు ఎందుకుంటారు అని యెషయా అలాగ ఆలోచించలేదు. ఇది మాట అన్నప్పుడు ఆ మాట అలా జీర్ణించుకున్నాడు, హృదయంలో అంగీకరించుకున్నాడు తప్ప, చేర్చుకున్నాడు తప్ప అక్కడ కూడా బుర్ర పెట్టి ఆలోచించి యెహోవా దేవుడు నాతో మాట్లాడితే మళ్ళీ ఇంకో దేవుడు ఎక్కడున్నాడు, ఇంకొక ఆయన అనుగ్రహించడం ఏంటి అంటే యెహోవా దేవుడితో పాటు ఇంకొక ఆయన పరలోకంలో ఉన్నాడా, ఇది ఎలాగ సాధ్యము, దేవుడు ఒక్కడే కదా, దేవుడు అదే కదా నేను ఒక్కనే దేవుడిని చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడు, ఆయన్ని ఇవ్వడం ఏంటి ఇంకొక ఆయన్ని. ఎక్కడ కూడా యెషయాలకు ఆలోచించలేదు. మనం ఆలోచిస్తాం అలాగా, కానీ యెషయాలకు ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళు అది ఆ దేవుడు అలా మాట్లాడప్పుడు దాన్ని అలా అర్థం చేస్తారు, రిసీవ్ చేస్తారు, జీవితంలోకి దాన్ని ఆహ్వానించారు తప్ప, ఆ విషయాన్ని వాళ్ళు అంగీకరించారు తప్ప బుర్రలోకి ఎక్కించుకొని ఇది ఎలా సాధ్యమని వాళ్ళు ఆలోచించలేదు. మనం ఈ రోజులు అలాగ ఆలోచిస్తున్నాం. సరే, యెహోవా దేవుడే కుమారుని మాట్లాడుతున్నప్పుడు కూడా ఈయన కుమారుడు ఎందుకు ఉంటాడు, దేవుడు ఒక్కడే కదా అని అనుకోలేదు యెషయా. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి. సామెతల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథం అదొకసారి సామెతలు కీర్తనలోకి వెళ్దాం. మొదటికి ఒకసారి కీర్తనలు 2వ అధ్యాయంలోకి వెళ్దాం. కీర్తనలు 2 12 చదువుకుందాం. కీర్తనలు 2:12. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. చాలా ఇక్కడ కూడా చూడండి, కీర్తనలో కూడా ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు. ఇక్కడ చూడండి, మాటతో చెప్తున్న మాట అంటే కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. గమనించండి, ఇక్కడ కుమారుని అంటే ఎవరు కుమారు, మనిషి కుమారు గురించి మాట్లాడదు. ఇక్కడ దేవుని అద్వితీయ కుమారు గురించి మాట్లాడుతూ అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనిషి గురించి కాదు. ఎందుకంటే కొంచెం కనుక మనం పైకి చదివి అనుకోండి, అక్కడ 8వ వచనం 9వ వచనం చూడండి, ఇనుప దండముతో నీవు వారిని నల్లగొట్టేదవు అన్న మాట ఉంది. అంటే అక్కడ చూడండి, అక్కడ ఈ కుమారునికి ఉండేటువంటి అధికారం గురించి అక్కడ 2వ అధ్యాయంలో పైన చదివితే సందర్భాన్ని బట్టి మన టైంలో ఇక్కడ చదవట్లేదు, చదివితే కుమారుడు గురించి ఉంటుంది. కుమారునికి అధికారం గురించి, కుమారుడు ఏం చేయగలడో ఉంది. అలా ఉంటూ 10వ వచనం 11వ వచనం చూస్తే అక్కడ రాజుల గురించి మాట్లాడుతూ మీరు వివేకంగా ఉండండి, భూపతులారా బోధన ఉండండి, యెహోవాను సేవించండి, గడగడ వనకండి, ఆయన బట్టి సంతోషించండి, లేదనుకుంటే ఆయన కోపం రగులుకుంటుంది. ఆయన కోపం రగులుకోనక మునిపే మీరు వచ్చి సరెండర్ అయిపోండి ఆయనకి. ఎవరు చెప్తున్నాను, ప్రపంచ రాజులకి, ప్రపంచంలో అధికారులకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కుమారు మీరు ముద్దు పెట్టుకోకపోతే ఆయన మిమ్మల్ని పడేస్తాడు, మిమ్మల్ని అంచివేస్తాడు, మిమ్మల్ని అనగదొరుకుతాడు ముద్దు పెట్టుకోకపోతే. అంటే ముద్దు పెట్టుకుంటే అర్థం ఏంటంటే అంగీకరించడము. రాజులతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, రాజులారు కొంచెం తెలివిగా ఆలోచించండి, మీరు ఆయన కనుక మీరు కాదంటే మీ రాజ్యం ఉండదు, మీకు తెలుసా అంటున్నాడు దేవుడు. ఇక్కడ మీరు బుర్రపెట్టి ఆలోచించ వివేకంగా కనుక మీరు లేకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు రాజు అయ్యి ఉండొచ్చు, మీకు అధికారం ఉండొచ్చు, కానీ కుమారుడు వచ్చిన తర్వాత ఆయనే సర్వాధికారి. ఆయనకంత అధికారం ఉందంటే మీరు రాజు అయ్యి ఉండొచ్చు, కానీ మీరు కనుక ఆయన అంగీకరించకపోతే, ఆయన అధికారం కింద మీరు రాకపోతే, ఆయన మీరు ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపం రగులుకుంటుంది. మీరు ఆయనకు సరెండర్ అవ్వకపోతే కనుక మీ రాజ్యాలు పోతే మిమ్మల్ని ఇనుపదండం దాన్ని పనిష్ చేస్తాడు. ఇది ఏ భౌతికమైన అంటే ఇజ్రాయెల్ రాజు గురించి మాట్లాడట్లేదు, కేవలము యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే అంత అధికారం గురించి మాట్లాడుతూ మీరు ఆయన వనకండి, గడగడ వనకండి. దేవునికి ఎంత భయభక్తులు చూపించాలో, దేవుని ఎంత సేవించాలో, ఎంత గౌరవించాలో అలాంటి భాష ఉపయోగిస్తూ కుమారుని కూడా మీరు అలాగనే గౌరవించండి, సేవించండి అని ఇక్కడ చెప్తున్నాడు. అందుకని చూడండి, నార్మల్ ఏంటంటే కుమారుడు అనేసరికి సెకండ్ ప్లేస్ ఏమో అనుకుంటాం. అధికారం ఫస్ట్ పొజిషన్ యెహోవా దేవుడు, సెకండ్ ప్లేస్ ఏమో యేసుక్రీస్తు, 3వ ప్లేస్ ఏమో పరిశుద్ధాత్ముడు అనుకుంటాం. కాదు, వాళ్ళకి 3వ ప్లేస్ సెకండ్ ప్లేస్ అంటే లేదు, ముగ్గురు సమానమే. అందుకనే యెహోవా దేవుడిని ఎలా గౌరవించాలి, గణపరచాలి, సేవించాలని బైబిల్ మాట్లాడుతుందో, యేసుక్రీస్తు వచ్చేసరికి కూడా అంతే సమానంగా యెహోవా దేవుని గురించి మాట్లాడుతున్నట్టుగానే ఈయన కూడా గౌరవించండి, ఈయన కూడా గణపరచండి, సేవించండి, లేకపోతే ఆయన కోపం రగులుకుంటుంది. చూడండి, ఇక్కడ బైబిల్ మనం చూసినప్పుడు ఏలియా టైంలో చూసుకున్నప్పుడు అక్కడ బయలుదేర ప్రవక్తల్ని వాళ్ళందరూ పూజిస్తున్నప్పుడు అందరూ అక్కడ చూడండి పర్వతం మీద ఏలియా ఛాలెంజ్ చేస్తాడు అందరూ చంపేసిన తర్వాత. ఇంకొను అప్పుడు ఏంటంటే యెజ్బెల్ ఏం చేస్తుందంటే రేపు టైం కల్లా నేను వారిలో ఒకరిగా చేస్తానని చెప్పిన తర్వాత ఏలియా చాలా నిరుత్సాహంతో వచ్చి కొంచెం చచ్చిపోతే బాగుంది అనుకున్నప్పుడు, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను, నన్ను కూడా ఇలా చంపాలని చూస్తుంది, నేను నీకోసం అంత నిలబడి ప్రభుత్వంలా చేస్తున్నాను, నేను ఒక్కడే ఉన్నాను, నన్ను కూడా ఇప్పుడు చంపాలని చూస్తుంది అని నిరుత్సాహంతో చచ్చిపోవాలని ఆశపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. అది మీకు ఎంతమంది గుర్తుందో మాట చెప్తాడు, ఏలియా నువ్వు మర్చిపోతున్నావు, నీలాగా ఇంకను
బయలుదేవతకి మొక్కకుండా సేవించకుండా ఆ విగ్రహాలను ముద్దు పెట్టుకోనకుండా ఉన్నటువంటి 6,000 మంది ఇంకా మిగిలినారని దేవుడు చెప్తాడు అక్కడ తెలిసి మాడుతూ ఆ విగ్రహాలను ముద్దు పెట్టుకున్నటువంటి వాళ్ళు 6,000 మంది ఉన్నారని దేవుడు చెప్తాడు అక్కడ. అంటే ముద్దు పెట్టుకున్న అర్థం ఏంటంటే ఆ విగ్రహం కిందకి వెళ్ళిపోకుండా, అధికారం కిందకి వెళ్ళిపోకుండా, సేవించకుండా, అంగీకరించకుండా నిలబడేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆయన కుమారు ముద్దు పెట్టుకోండి అంటే అర్థం ఏంటంటే మీరు కుమారుని అంగీకరించండి. అంగీకరించకపోతే తనకు కోపం వస్తుంది, కోపం వస్తే మీ పని అయిపోద్ది. అంటే కుమారునికి ఎంత అధికారం ఉంది. పాత బంధంలోనే కుమారు నుంచి క్రీస్తు దేవుడు మాట్లాడుతున్నాడు, పాత బంధంలో సైతం. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి. ఇప్పుడు సామెతల్లోకి వెళ్దాం ఒకసారి, సామెతల 30లోకి వెళ్దాం ఒకసారి. సామెతల 30 ఇక్కడ చూడండి, మొదటి 4 వచనాలు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకు ఉల్కాలుకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గూర్చి జ్ఞానము పొందలేదు. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన మాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఆగురు మాడుతున్న మాట అండి. ఇక్కడ అన్నాడు చూడండి, నాకు జ్ఞానం లేదు, నాకు తెలియదు అంటున్నాడు. తెలివి నాకు లేదు. ఎందుకని లేదు అంటున్నాడు? తెలివి తక్కువ కాదు, దేవుని గురించి జ్ఞానం నాకు అర్థం కావట్లేదు అన్న పాయింట్కి వచ్చి, దేవుడు ఎంత గొప్పోడు అంటే నాకు అర్థం కావట్లేదు, నేను పశుప్రాణి, నేను తెలివి తక్కువని, అందుకని దేవుడు అంత గొప్పోడు నాకు అర్థం కావట్లేదు, నేను అంత అజ్ఞాన్ని, దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాను అనే దేవుని గొప్పతనాన్ని బట్టి మాట్లాడుతూ, నా జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడను కాను, అంటే నా చదువు సరిపోవట్లేదు దేవుని అర్థం చేసుకోవడానికి అని మాట్లాడుతూ ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. 4వ వచనం చదవండి. ఇప్పుడు ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు, తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టినవాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు. ఇక్కడ సంబంధించండి 4వ వచనంలో ఆయన 3 ప్రశ్నలు వేస్తున్నాడు. ఒకటి, ఆకాశానికి ఎక్కిపోయిన వాడు ఎవడు అంటున్నాడు, బట్టలో నీళ్ళ మూట కట్టినవాడు ఉన్నాడు ఎవడు అంటున్నాడు, పిడికిల్లో గాలిని పట్టుకున్నవాడు ఎవడు. సో ఆకాశం ఎక్కిపోయిన వాడు ఎవడు అంటున్నాడు, గాలినేమో పిడికిల్లో పట్టుకున్నవాడు ఎవడు అంటున్నాడు, బట్టలో నీళ్ళని మూట కట్టినవాడు ఎవడు అంటున్నాడు. ఆ 3 ప్రశ్నలు వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కింద చదవండి. భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు. 4వది, స్థాపించిన వాడెవడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా. ఆయన పేరు అన్నప్పుడు బహుశా దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా. ఇప్పుడు చూడండి, దేవుడి గురించి మాట్లాడుతుంటే అర్థం, దేవుడి గురించి మాట్లాడితే భక్తులు మరి ఎలా బయలుపరచబడిందో ఆయనకి మనకు తెలియదు, కానీ అంటున్నాడు ఆయన గురించి. కానీ అంటే చూడండి, ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నాడు. భూమికి పునాదులు స్థాపించినటువంటి వాడు ఎవరో నాకు తెలియట్లేదు, ఆయన పేరు నాకు తెలియట్లేదు. గాలిని పిడికిలో బంధించినటువంటి వాడు, నీళ్లను గుడ్లో మూట కట్టేటువంటి వాళ్ళు, అంత అధికారం, అంత బలం ఉన్నటువంటి ఎవరు నాకు తెలియట్లేదు. ఆయన ఎవరు నాకు తెలియట్లేదు, ఆయన కుమారు పేరేంటో కూడా నాకు తెలియట్లేదు. ఒకసారి ఆలోచించండి. కుమారుడు దేవుడి గురించి మాట్లాడితే ఓకే, కుమారుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆయన గురించి, ఆయన కుమారుని గురించి అని అర్థం ఏంటంటే, ఓల్డ్ టెస్టమెంట్లో ఈ భక్తుని కూడా దేవుడు బయలుపరుచుకున్నాడు. యెహోవా దేవుడు అని ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు కుమారుడు కూడా ఉన్నాడు. ఈయన క్వశ్చన్ చేసేసరి, ఈ క్వశ్చన్ నిజంగా క్రీస్తు వల్ల సాధ్యమైంది. మీకు తెలుసా, హెబ్రీ పత్రికలో మనం చూస్తాం అనుకోండి, భూమికి పునాదులు వేస్తున్నటువంటిది ఆయన బైబిల్ ఉంటుంది, మనకు టైంలో కానీ తీయట్లేదు. అలాగే చూడండి, అక్కడ నీళ్ళను మూట కట్టడం గురించి, గాలిని పిడికలతో బంధించడం చూసారా. బైబిల్ మనం చూస్తే మార్క్స్ వార్త అనుకుంటాం, లూకాస్ వార్తను, యేసుక్రీస్తు చూడండి బోటు మీద వెళ్తున్నప్పుడు ఆయనకి బాగా నిద్రపోతుంటే, గాలి బాగా అలజడి ఎక్కువైనప్పుడు శిష్యులు వేసుకుని లేపుతారు. ఆయన ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చి చూసి గాలిని, సముద్రంను గద్దించిన బైబిల్ మనం చూస్తాం. అప్పుడు శిష్యులు అంటున్నారు, గాలి సముద్రము కూడా ఈయనకు లోబడుతుంది ఎవరో అని వాళ్ళు భయం వేసిందని బైబిల్ మనం చూస్తాం. గాలిని కంట్రోల్ చేశాడు. ఇక్కడ అదే క్వశ్చన్ అడుగుతున్నాడు, గాలిని కంట్రోల్ చేయగలవాడు ఎవడు అంటున్నాడు. అది యేసుక్రీస్తు కంట్రోల్ చేశారు. నీళ్ళని ఎవరైనా మూట కట్టగలరా అంటే, మూట కట్టడం గురించి కాదంటే నీళ్ళని కంట్రోల్ చేయగలవాడు, నీళ్ళపైన అధికారం గలవాడు ఎవడని ఉన్నాడా, గాలిని కూడా కంట్రోల్ చేయగలవాడు ఎవడు ఉన్నాడా అని ప్రశ్న వేసి ఆయన పేరు నాకు తెలియదు అంటున్నాడు. ఇది జరిగిందంటే న్యూ టెస్టమెంట్లో ఎగ్జాక్ట్ క్రీస్తు దీన్ని నెరవేర్చారని చెప్పొచ్చు. గాలి ఆయనకు లోబడింది, సముద్రం అంటే నీళ్ళు ఆయనకు లోబడిని, అలాగే దానికి పునాదులు వేసిన ఎవరన్నా తెలియదంటే ఆయన పునాదులు వేసి హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు మాట్లాడుతూ పౌలు అంటాడు, అక్కడ ఆయన లేకుండా ఏది కూడా సృష్టింపబడలేదు, ఆయన పునాది వేసింది యేసుక్రీస్తు అని మాట్లాడతాడు. అక్కడ మనం తీసి చదవడం టైం సరిగ్గా తీయట్లేదు అనేది. అంటే చూడండి, అక్కడే ఆ మూమెంట్లోనే కొన్ని విషయాలు బయలుపరచబడి, గాలిపైన అధికారం గలవాడు ఆయన కుమారుడు ఉన్నారా, ఆయనకి ఎంత అధికారం ఉంటుందా, నాకు అర్థం కావట్లేదు, ఎలా సాధ్యమో ఆయన ప్రశ్నలు వేసి ఆగిపోయాడు. కానీ ప్రశ్నలు మనకి న్యూ టెస్టమెంట్లో మనకి ఆన్సర్ మనకి దొరుకుతుంది. ఆయన ఎవరు, ఆయన కుమారుడు ఎవరు అంటే
ఆయన ఎవరో ఖచ్చితంగా మనకు తెలిసింది, ఆయన కుమారుడు ఎవరో మనకు తెలిసింది. ఇక్కడ ఈయనకి ఎంతవరకు అక్కడ అర్థమైందంటే ఆయనకి దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే యెహోవా దేవుడు అన్న విషయం అని తెలిసింది. ఆయన ఎవరో అర్థమైంది, ఆయన పేరేంటో అన్నాడు, ఆయన కుమారుని పేరేంటో. సరే, ఆ కుమారుడు గురించి కూడా ఇక్కడ సంబోధించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏ డౌట్స్ అయితే రేస్ చేశాడో ఆయనకి ఆ కుమారునికి అంత అధికారం ఉందన్న విషయం న్యూ టెస్ట్మెంట్లో మనకి అర్థమవుతుంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథంలోనికి వెళ్దాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం త్వరగా చదువుకుందాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. చాలు, ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీద కరుణ ఉంది ఆత్మను. ఇక్కడ చూడండి, అక్కడ దేవుడు ఆత్మను కుమ్మరించడం గురించి మాట్లాడుతున్నాడు. అలా ఇజ్రాయెల్ ప్రజల మీద అంటే ఆత్మను కుమ్మరించిన తర్వాత వాళ్ళు వచ్చే మార్పు ఏంటి తెలుసా? అక్కడ అంటే వాళ్ళు పొడిచినటువంటి కుమారుని మీద బట్టి వాళ్ళు ఏడుస్తారంట. అంటే ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ సిలువ గురించి, శ్రమ గురించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ యేసుక్రీస్తు సిలువ వేయండి అని కేకలేశారు. ఉమ్ముంటి వస్తే దేవుడు ఆత్మను కుమ్మరించిన తర్వాత అంట ఆయన గురించి వాళ్ళు మాట్లాడుతూ ఆ జ్యేష్ఠపుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్టు వాళ్ళు ప్రలాపిస్తారంట. అంటే ఎందుకు ప్రలాపిస్తారంటే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకం పంపించాడు, మనం ఆ కుమారుని సిలువ వేసేసాము, మనల్ని హింసిస్తే మనం ఆయన చంపేసామని చెప్పేసి వీళ్ళందరూ అంట ఒక కుమారుని చంపేస్తే ఎలా ఒక తండ్రి బాధపడతాడు అలా వీళ్ళందరూ కూడా ఆ కుమారుని, మనం దేవుని యొక్క కుమారుని మన కోసం పంపిస్తే మనం ఆయన సిలువేసి మనం ఆయన గాయపరిచి చంపేసామని చెప్పేసి మనమే చంపేస్తాం, మనమే గాయపరచబడినటువంటి వాణిని బట్టి అంటే వీళ్ళందరూ కూడా ప్రలాపిస్తారంట. అంటే చూడండి, ఇక్కడ కూడా కుమారుని గురించి బైబిల్ ఇక్కడ రాయబడింది. అంటే ఒకసారి ఆలోచించండి, అంటే యేసుక్రీస్తు ఇంతలాగా దేవుడు ప్రత్యక్షత ఆ టైంకి ఇచ్చాడు వాళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలకి. మనదంతా న్యూ టెస్ట్మెంట్లో జరిగిందేమో, సువార్తలో జరిగింది, ఎక్కడో 1-2 చోట్ల దేవుడు యేసుక్రీస్తు గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడడం అనుకుంటాం. కానీ తరచుగా దేవుడు తన అద్వితీయ కుమారుని మాట్లాడుతూ వచ్చాడు. ఇంకొక 2 వాక్యాలు చూద్దాం. చూడండి, ఇందులో యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం త్వరగా తెద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ కుమారుడికి ఎంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాడో దేవుడు ఒకసారి చూడండి. మనం ఏంటంటే కుమారుడు అంటే తక్కువ అనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కుమారుడు మాట చెప్తున్నమాట తండ్రిని గనపరచ అంటే నువ్వు దేవుడిని కరెక్ట్గా అర్థం చేసుకోండి కనుక నువ్వు ఉంటే ఆయన కుమారుని కూడా నువ్వు గౌరవిస్తావు. ఆ మాట ఏం చెప్తుందంటే ఏ కుమారుని గురించి యెహోవా దేవుడు మాట్లాడాడో ఆ కుమారుడు కూడా తండ్రితో సమానమే. ఆయన తండ్రి, యెహోవా తండ్రి, ఈయన కుమారుడు అన్నాం కాబట్టి తండ్రి కంటే కుమారుడు తక్కువ వాడని ఏమాత్రం కూడా కాదు, పొజిషన్లో కానీ అధికారులో కానీ తక్కువేమీ కాదు, తెలుసా? అందుకే ఈవెన్ ప్రకటన గ్రంథం కూడా మనం చూస్తే టైం సరిపోదు. 5వ అధ్యాయంలో చూసుకుంటే 5వ వచనంలో 13వ వచనం చూస్తే అక్కడ యోహాను దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనం ఏంటంటే పెద్ద గ్రంథం ఒకటి తెరబడాలని ప్రయత్నం జరుగుతుంది. ఈలోపు ఒక దేవుని దూత ఏమని కేకలేస్తారంటే ఈ గ్రంథాన్ని తెరవటానికి ఎవరికి అధికారం లేదు, ఎవరికి అంత సామర్థ్యం లేదు అని దేవుని యొక్క దూత కేకలేసినప్పుడు యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకంటే అందులో ఏదో మర్మాలు అందులో ఏవో ఉన్నాయి, దేవుడు అందులో ఏదో రాసి ఉంచాడు, అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది యోహానికి. కానీ ఆ గ్రంథం ఎంత గొప్పదంటే దాన్ని తెరవడానికి ఎవరికి అధికారం లేదంట. ఎవరికి అధికారం కంటే ఎవరు తెరవలేరు, అది తెరవబడదు. కాబట్టి ఆ గ్రంథంలో ఏం రాయబడిందో కూడా నాకు తెలియకుండా పోద్దు కదా అని యోహాను ఏడుస్తుంటే ఆ తర్వాత మరొకసారి వినబడి ఏమంటే ఇదిగో ఆ క్రైస్తు గురించి మాడుతుంటుంది, ఈ దేవుని కుమారుడు ఉన్నాడు చూస్తారా, దేవుని యొక్క గొర్రె పిల్ల, ఈయనకి మాత్రమే అధికారం ఉంది ఆ గ్రంథం తెరవడానికి. అంటే పరలోకంలో దేవుడు ఆ గ్రంథం రాసి ఉంచాడు. ఆ గ్రంథం తెరవడానికి పరలోకంలో మిఖాయలు దూతకి ఏ దూతకు కూడా అధికారం లేదు. కానీ ఆ దేవుడు భద్రపరిచినటువంటి రాసిన గ్రంథం తెరవడానికి ఒకరికే పరలోకంలో అధికారం ఉందంట. అది యోహాను దర్శనంలో చూసాడు. ఎవరంటే యేసుక్రీస్తు మాత్రం అక్కడ దేవుని గొర్రె పిల్లని ఉంటుంది, ఆయనకు అధికారం ఉందంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైతే గ్రంథం రాయించాడు, దేవుడు రాయించాడు, తండ్రిని దేవుడు రాయించాడు, దాన్ని తెరవడానికి అధికారం ఎవరికి ఉందంటే ఒక కుమారునికి ఉంది. దేవుని దూతకు కూడా లేదంటే అర్థం ఏంటి? దేవుని దూత కంటే ఈ అద్వితీయ కుమారుడు ఇంకా ఉన్నతమైనటువంటి వాడని అర్థం.
దూతల్లో ఒకడు కాదు కుమారుడు, దూతల కంటే ఉన్నతమైన వాడు. దూతల కంటే ఉన్నతమైనటువంటి ఇంకెవరున్నారు పరలోకములు అంటే దేవుడే ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు కూడా దేవునితో సమానం. ఇద్దరికి, తండ్రికి కుమారునికి ఇద్దరికి సమానమైన అధికారము ఉంది. కాబట్టి అయితే యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో కూడా బయలుపరచబడింది కుమారునిగా. అది మాత్రం ఆయనకి ఎంతో అధికారం ఉందని కూడా బైబిల్ బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ త్వరగా చూద్దాం, చూడండి వాక్య భాగాలు. 2 సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ గురించి కూడా బయలుపరచబడింది, అది కూడా చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. చాలు. ఇక్కడ చూడండి, దావీదు ఇక్కడ చాలా దేవోక్తులు రాస్తారు. అంటే ఒక రకంగా చెప్పండి, దావీదు చాలా పాటలు రాశాడు. చూసారా? అంటే దేవుని గురించి రాశాడు. పాటలు రాశాడు అంటే దేవుని గురించి రాశాడంటే బెటరు. దేవుని గురించి రాశాడు. చూసారా? ఆ దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసు. ఇక్కడ నేను అలా రాయడానికి కారణం ఏంటో తెలుసా? 2వ వచనం అంటున్నాడు, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఇక్కడ చూడండి, యెహోవా నా ద్వారా పలుకుచున్నాడు అనలేదు, యెహోవా ఆత్మ అన్నాడు. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఇంతవరకు మనం కుమారుని చూస్తారు. ఇప్పుడు చూడండి, ఆత్మ గురించి కూడా, దేవునికి ఒక ఆత్మ ఉందని కూడా మాట్లాడుతూ ఇక్కడ యెహోవా ఆత్మ అన్నాడు. యెహోవా ఆత్మ అంటే బేసిక్ ఎవరు? పరిశుద్ధాత్మే. కానీ మరి యెహోవా ఆత్మ ఎందుకు ఉందంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఒక ఆత్మ ఉంది. కానీ ఇక్కడ యెహోవా ఆత్మ అంటే యెహోవాలో ఒక ఆత్మ ఉంది, ఆత్మ అని కాదు. అంటే దేవుని గురించి మాట్లాడుతూ, ఎలాగైతే ఆ దేవుని కుమారుడు అని ఎంత మనం చదువుకుందామో, ఆ దేవుని ఆత్మ అని పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ మాట్లాడుతుంది బైబిల్. ఇక్కడ ఇలా మాట్లాడుతూ దావీదు ఏం చెప్తానంటే, నేను రాశానంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తే నేను అన్నీ రాశానంటున్నాడు. సరే, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు అన్న విషయము దావీదు ఆ రోజు ఎక్స్పీరియన్స్ చేశాడు. పాత నిబంధన ఎక్స్పీరియన్స్ చేసి, ఎందుకు నేను రాసేస్తున్నాను, నా గొప్పతనం, నా టాలెంట్ అనట్లేదు. నేను నిన్ను రాశానంటే, నేను లోతైన విషయాలు కీర్తనల ద్వారా పాటల రూపంలో నేను రాశానంటే, దేవుని ఆత్మ నన్ను ఆలోచించి నాకు ప్రేరేపిస్తే నేను రాయించాను. యెహోవా ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకో వాక్య భాగం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించిన వాడెవడు. యెహోవా ఆత్మకు నేర్పిన వాడు ఎవడు? ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆత్మ గురించి మనం చూస్తున్నాం. యెహోవా ఆత్మకు నేర్పినటువంటి అంటే ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు మనకు బోధిస్తాడు. న్యూ టెస్ట్మెంట్ మనకు తెలుసు. దావీదు చెప్తున్నాడు, ఆ ఆత్మ నాకు ఆలోచన ఇచ్చి ప్రేరేపిస్తే నేను రాశాను అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో కొంతమందిని ప్రేరేపిస్తే కొన్ని కార్యాలు వాళ్ళు చేశారు. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలోనే కుమారుని కొంతమంది చూశారు, కొంత అర్థం చేసుకున్నారు. పాత నిబంధనలోనే పరిశుద్ధాత్మ గురించి కొంతమంది మాట్లాడారు. వీళ్ళెవరు కూడా యెహోవా తండ్రి అయితే ఈ కుమారుడు ఎవరు, ఆయన తండ్రిని కుమారుడు అయితే పరిశుద్ధాత్మ ఎవరు, ముగ్గురేంటి అని ఎవ్వరూ ఆలోచించలేదు. తెలుసా? మనం ఇప్పుడు అలాగ ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ముగ్గురు అంటే మనకి ముగ్గురు వేరు వేరు అని మనం అనుకుంటున్నాం. కానీ ముగ్గురని మనం అంటాం, కానీ జస్ట్ అనడం కోసం అంటాం. కానీ ముగ్గురు ఒక్కటి కానీ మన మైండ్లో స్థిరపరచుకోవాలి. ఎందుకంటే భక్తులు ఎవరూ కూడా వాళ్ళు రాసినప్పుడు యెహోవా దేవుని మాట్లాడినా, కుమారుని గురించి మాట్లాడినా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినా, వాళ్ళు ఎవరో కూడా ముగ్గురు వేరువేరుగా వాళ్ళు చూడలేదు, ఒకటిగానే వాళ్ళు దేవుణ్ణి చూశారు. ఇంకొక చివరి ఒక వాక్యం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. కీర్తనలో 78:40 ఒకసారి చూద్దాం. ఇది ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతున్న మాట. 78:40 చదవండి. కీర్తనలో 78:40. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. చాలు. ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ ఎఫెసీ పత్రిక వెళ్దాం. ఇది అలా గురించి ఎఫెసీ పత్రిక వెళ్దాం. ఎఫెసీ పత్రిక 4:30 తీసి చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కీర్తనలో మనం చూసినప్పుడు ఇక్కడ యెహోవాను వాళ్ళు మాటికి వాళ్ళు దుఃఖపెట్టారని బైబిల్ మనం చూస్తాం, శోధించి బాధ పెట్టారని చూస్తాం. అలా ఇక్కడ మనం చూస్తే ఎఫెసీ పత్రికలో మనం చూస్తే అక్కడ ఆత్మను దుఃఖపరచడం బైబిల్లో ఉంది. ఇప్పుడు చూడండి, అంటే యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు నడిపించడం ఎలా నడిపించాడు తెలుసా? ఆత్మ ద్వారా దేవుడు యాక్చువల్ వాళ్ళని నడిపించాడు. అందుకే బైబిల్ మనం చూస్తే అక్కడ ఆత్మను దేవుడు వారి మధ్య నుంచాడని బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినప్పుడు కూడా దేవుడు లిటరల్ వారి మధ్య నడిపించాడు అని కాదు. యాక్చువల్గా గమనించండి, ఇక్కడ అందులో నడిపింపులో యెహోవా దేవుడు ఒక్కడే కాదు, ఆత్మకి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వాళ్ళు దుఃఖపరిచినప్పుడు కేవలం యెహోవా దేవుని దుఃఖపరిచారు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు హ్యాపీగా ఉన్నారు అని కాదు. పరిశుద్ధాత్మను కూడా యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్రజలు ఆ రోజు దుఃఖపరిచారు. అంటే ఏం చెప్తుందంటే, ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇజ్రాయెల్ ప్రజల్ని అరణ్యంలో నడిపించినప్పుడు కూడా అక్కడ యెహోవా దేవుడు ఒకటి నడిపించాడు, యేసుక్రీస్తును పరిశుద్ధుడు రెస్ట్ చేసుకుని కాదు. ముగ్గురు ఎంత ఒకటిగా కలిసి పనిచేస్తున్నారంటే, అక్కడ కొన్ని సందర్భంలో కొన్ని యెహోవా దేవుని చూస్తాం, కొన్ని సందర్భాల్లో ఆత్మను చూస్తాం, కొన్ని సందర్భంలో కుమారుని మనం చూస్తాం.
అలాగున తరచుగా వాళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో సైతము ముగ్గురు కలిసి ఇజ్రాయెల్ ప్రజల యొక్క జీవితంలో పనిచేయడం బైబిల్ మనం చూస్తున్నాం. అదేం చెప్తుందంటే ముగ్గురు వేరు యాక్చువల్గా కాదు, ముగ్గురు అనుకుంటున్నారు ఒకటే పని మీద ఇన్వాల్వ్ అవుతున్నారు, ఒకటే పని చేస్తున్నారు, ఒకటిగా చేస్తున్నారు. ఎంత ఒకటిగా చేస్తుంటే పని సాధించిన తర్వాత కూడా ఆ పని యెహోవా దేవుడు సాధించాడు, కుమారుడు ఏమి లేదు అంటారు లేదు, కుమారుడు సాధించాడు యెహోవా దేవుడు ఏమి లేదు, ఆత్మది ఏమి లేదని మనం అనడానికి కూడా వీలు లేదు. అందుకని యెహోవా దేవుని గణపరిస్తే కుమారుని గణపరుస్తాం, కుమారుని గణపరిస్తే పరిశుద్ధాత్మ కూడా మనం గణపరుస్తాం. ఎందుకంటే ముగ్గురు ఒకటే కాబట్టి ముగ్గురు ఒకరినొకరు గణపరుచుకున్నారు. లాస్ట్ టైం కూడా మనం చూసారా, యేసుక్రీస్తు ఏమో తండ్రిని గణపరిచాడు, తండ్రి ఏమో కుమారుని గణపరిచాడు. పరిశుద్ధాత్మ గురించి కుమారుడు మాట్లాడుతున్నప్పుడు ఆదరణకర్త నేను పంపిస్తానన్నాడు. ఆదరణకర్త వచ్చిన కుమారుడు గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు. కుమారుడు మీకు ఏది బోధించాడో నేను దాన్ని మీకు బయలుపరుస్తాను పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు. సో ఆలోచించండి, అంటే అర్థం ఏంటంటే ముగ్గురు యాక్చువల్గా వేరువేరుగా మనం చూడడానికి వీలే లేదు, ముగ్గురు వేరే చూడడం వీలు లేదు. త్రియేక దేవుడు ఈ లోకం మనం నడిపిస్తాడు తెలుసా. ఇది ఎలా సాధ్యమో అని మనం బుర్రతో ఆలోచించే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే ఇది అలా అర్థం కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. దావీదు యెహోవా ఆత్మని రాస్తున్నాడు, కీర్తనకారుడేమో కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి అంటున్నాడు. ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్ జస్ట్ రాసుకుంటే వెళ్ళిపోయారు, అనుభవిస్తే వెళ్ళిపోయారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇద్దరు ఎందుకుంటారు ముగ్గురు ఎందుకుంటారని ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు చూడండి, ఇద్దరు ఎందుకుంటారు ముగ్గురు ఎందుకుంటారని, ముగ్గురు ఒకటా వేరువేరా, ముగ్గురులో ఫస్ట్ ప్లేస్ ఎవరో, సెకండ్ ప్లేస్ ఎవరో, థర్డ్ ప్లేస్ ఎవరని అన్యుడు అన్నాడు అనుకోండి, మనం అర్థం చేసుకోవచ్చు. కానీ విశ్వాసకు ఆ డౌట్ రాకూడదు, విశ్వాసకు ఆ డౌట్ రాకూడదు. ఎందుకంటే భక్తులు ముగ్గురిని ఎక్స్పీరియన్స్ చేస్తారు, యెహోవా దేవుని ఎక్స్పీరియన్స్ చేశారు, కుమారుని అనుభవించారు, పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు అనుభవించారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు డౌట్ పడలేదు. ఇంత ముగ్గురు వేరువేరా, ముగ్గురు ఒకటా, యేసుక్రీస్తు భూమి మీద ఉంటే పరలోకంలో యెహోవా దేవుడు ఉన్నాడా, లేదా సింహాసనం ఖాళీ అయిపోయిందా, లేదంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధుడు ఎక్కడున్నాడు, ఇవేమి ఎవరికి డౌట్లు, బైబిల్లో ఎవరికి డౌట్లు రాలేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేసిన తర్వాత వాళ్ళ అనుభవాన్ని ఎప్పుడు కూడా బుర్రపెట్టి ఆలోచించుకునే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. అంటాను, అనుభవం అంత గొప్పది కాబట్టి బుర్రపెట్టి ఆలోచించే ప్రయత్నం వాళ్ళు చేయలేరు. చాలా సందర్భంలో దేవునితో మనకున్న అనుభవం తక్కువ కాబట్టి బుర్రపెట్టి ఆలోచిస్తాం మనం, అందుకని మనకు అది అర్థం అవ్వాలనుకుంటాం. కానీ నీకు అర్థం అవ్వాలని ప్రయత్నం చేస్తే నీకు అర్థంగా నువ్వు అనుభవించలేవు. అనుభవించినటువంటి దాన్ని కొన్ని సందర్భంలో ఎంత లోతుగా ఉంటుందంటే, ఎంత గొప్పగా ఉంటుందంటే దాని మన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం దాన్ని ఇవ్వలేం. అందుకే కొన్ని సందర్భాల్లో కొంతమందికి దేవుని యొక్క కార్యాలు చాలా చులకనగా అల్పముగా ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే అవన్నీ ఆత్మ అనుభవం చేతనే వాటిని మనం వివేచిస్తాం, అర్థం చేసుకుంటాం, అనుభవిస్తాం. అందుకని చూడండి, క్రిస్టియన్ లైఫ్ అంటే చెప్తున్నాను, ముగించేస్తాను. క్రిస్టియన్ లైఫ్ అంటే ఇప్పుడు కూడా ఇక్కడ ఏది నేను బోధిస్తున్నా, ఎంత గొప్ప విషయం మనం బోధించినా సరే అది అనుభవించడానికి అవసరమైన బోధే కానీ తెలుసుకోవడానికి అవసరమైన బోధ అది కాదు. ఈ రోజుల్లో మనం దేవుని మనకు తెలుసు, నాకు అర్థమయ్యే దేవుడు అని మనం ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అని అంటాను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం వేస్ట్ చేయొద్దు. నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ చేయడానికి నువ్వు నీ బలాన్ని, నీ శక్తి సామర్థ్యాన్ని యూస్ చేయి, వివరించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు. దేవుణ్ణి వివరించడానికి ఏమని ప్రయత్నం చేయకూడదు, అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. యెహోవా ఉత్తముడు అని లాజికల్గా అర్థం చేసుకునే కార్యాలు అర్థం చేసి తెలుసుకోండి, అనుభవించి తెలుసుకున్నది. రుచి చూసి తెలుసుకోండి అంటే నువ్వు అనుభవించు, రుచి అంటే అర్థం నువ్వు అనుభవించి తెలుసుకో దేవుడు ఎంత మంచోడో. ఎందుకంటే దేవుని యొక్క మంచితనము, ప్రేమ, ఆప్యాయత, కృప, కనికరము ఇవన్నీ కూడా దేవుడు అపారమైనటువంటి వాడు. అపారమైనటువంటి వాళ్ళ నుంచి వచ్చే ప్రతిదీ కూడా అపారమైనటువంటిదే. అందుకనే ప్రతిదీ మనం దీంతో ఇక్కడ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలో, ఇక్కడ నువ్వు తెలుసుకోలో, అది హృదయంలో దాన్ని అనుభవించే అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమ అది నువ్వు అనుభవించే తెలుసుకోవాలి, దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు. కొన్ని వాక్య బోధ చేయొచ్చు దేవుని ప్రేమ గురించి. నేను కూడా వెళ్తే వచ్చే ఆదివారాలు చెప్తాను దేవుని ప్రేమ గురించి. ఆ ప్రేమను కూడా జస్ట్ ఇక్కడ కదా ఆలోచించాల్సింది, అది అనుభవించి తెలుసుకోవాల్సినటువంటి ఒక కార్యం. దేవుని ప్రేమ అన్న, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క దయ, దేవుడు ఎంత మంచోడో అది రుచి చూసి తెలుసుకోవాల్సిన కార్యం. బైబిల్లో దేవుడు కొన్ని రాసి ఉంచాడు, చెప్పాడు. కానీ బైబిల్ ఎవరు కూడా భక్తులు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. దాన్ని మెజర్మెంట్ చేసి దేవుడు ఎంత గొప్పోడు అని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు పాయింట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అర్థమైపోయింది, అంతకుమించి మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేం, మనకు కూడా దేవుడు అర్థం కాడు. కాబట్టి అర్థం చేసుకోవడం మానేసి అనుభవించడం మీద మైండ్ పెడదాం, అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. అనుభవించారు తప్ప వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నమే చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ట్రై చేశారు, భక్తులు కొంతమంది ఆలోచించి తెలిసిన ప్రయత్నం చేశారు. ఇందులో చూసారా, ఎవరు గాలిని ఎవరు పిడికలు బంధించగలరు, నీళ్ళని ఎవరు మూట కట్టగలరు, ఇవన్నీ నేను అంత అజ్ఞానం, నాకు వివేకమే లేదన్నాడు. ఎందుకని దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాను కదా, నా తెలివితేటలు నాకు అసలు తెలియాలని కాదు, ఎందుకంటే నాకు దేవుడు అర్థం కావట్లేదు అంటున్నాడు.
నేను తెలుగు తక్కువ కాబట్టి నాకు అర్థం కావట్లేదని కాదు, నేను అర్థం చేసిన ప్రయత్నం చేస్తే నాకు అర్థం ఏంటంటే నాకు దేవుడు అర్థం కాదు కాబట్టి నేను తెలుగు తక్కువ అంటున్నాడు. అందుకని ఆయన పేరేంటి, ఆయన కుమారుని పేరేంటి? వాళ్ళందరూ ఏం చేస్తారు? అనుభవించి తెలుసుకో. నేనేమంటాను తెలుసా, మనం చర్చకు వచ్చినప్పుడల్లా, అది ఆదివారం కావచ్చు, గురువారం కావచ్చు, శనివారం కావచ్చు, చర్చకు వచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకోవడం గురించి కంటే అనుభవించడం గురించే మైండ్ పెట్టండి. దేవుని సంది ఎలా ఉంటుంది అనుభవించాలి. దేవుని స్తుతిస్తే ఆరాధిస్తే ఎలా ఉంటుంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. వాక్యం వింటున్నప్పుడు, ప్రసంగం వింటున్నప్పుడు దేవుడు మాట్లాడతాడంటే అది ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సిన కార్యాలు. ఇవి ఎక్స్పీరియన్స్ చేయడానికే కానీ అది అర్థం చేసుకోవడానికి యాక్చువల్గా కాదు. ఈ వాక్య జ్ఞానం కూడా అంతే. అందుకని దేవుడు అపారమైన ఉంటాడు, మనకు అర్థం కాదు. అందుకని అర్థం చేసుకోవడం మీద ఎక్కువ మైండ్ పెట్టడం కంటే, అర్థం చేసుకోవడం ఎక్కువ తెలివితేటలు వాడడం కంటే, అర్థం చేసుకోవడం ఎక్కువ మీకు ఉన్న బలాన్ని, నీకున్నటువంటి సమయాన్ని వ్యర్థపరచడం కంటే అనుభవించడం మీద మైండ్ పెట్టండి. ప్రభు నీ గొప్పతనం నాకు అర్థం అవ్వాలి, నీ ప్రేమ నాకు అర్థం అవ్వాలి, నీ మంచితనం నాకు అర్థము అవ్వాలి. అలాగే అర్థం చేసుకోవడం మీద మనం మైండ్ పెట్టామనుకోండి, దేవుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ దేవుడు మనకి ఇస్తాడు. అలా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి వివరంతో పని లేదు. ఇంకా బేసిక్ వాక్యం ఎంతో కొంత ఉంటుంది, ఎందుకంటే జ్ఞానసార భక్తి ఉండదు కాబట్టి ఎంతో కొంత ఉంటుంది. కానీ అనుభవించినటువంటి వాడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాడికి అర్థం కాదు, వాడు కూడా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే యెహోవా ఉత్తమంలో రుచి చూసి తెలుసుకో. అది నేను రుచి చూసి తెలుసుకోవాలి, నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఎంతో కొంత ప్రసంగం చేయొచ్చు దేవుడు అంత మంచోడని, కానీ ఇంకనూ అది మీకు అర్థం కాదు తెలుసా. అది వాక్యాన్ని బట్టి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. అది నిజంగా నేను విన్నటువంటి ప్రసంగం ఎంతో గొప్పదై ఉంటుంది అన్నది నీకు అర్థం అవ్వాలంటే అది నువ్వు అనుభవిస్తే నీకు అర్థమవుతుంది. లేదా నీ ప్రసంగం కూడా చాలా లిమిటెడ్ అనిపిస్తుంది. ఇంతేనా దేవుని మంచిస్తాను, దేవుని ప్రేమ ఇంతేనా నువ్వు అనుకుంటావు. కానీ దేవుని ప్రేమ నువ్వు ఇంత ప్రసంగం వినిన తర్వాత నువ్వు ఎక్స్పీరియన్స్ చేయడం మీద నువ్వు మైండ్ పెట్టి ఎక్స్పీరియన్స్ కోసం, అనుభవం కోసం నువ్వు దేవుని అడిగితే దేవుడు అనుభవం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నీకు ప్రసంగానికి మించి నీకు దేవుని ప్రేమ అంటే నీకు అర్థం అవుతుంది. జ్ఞానం ఏం చేయాలంటే నువ్వు వాటి మీద ఆసక్తి కలిగించడానికి, నువ్వు అనుభవంగా దాన్ని మార్చుకోవడానికి నీకు జస్ట్ కొంత ప్రేరేపణ, ఒక బూస్టింగ్ లాగా ఇస్తుంది. స్టార్టింగ్ నేను జస్ట్ కిక్ స్టార్ట్ లాగా ఇస్తుంది అంతే. ఆ తర్వాత నువ్వు దాని వాక్యాన్ని బేస్ చేసుకొని అనుభవంలోనికి వెళ్ళాలి. యెహోవా ఎంత మంచోడు అనుభవించి తెలుసుకుంటేనే నువ్వు సరిగ్గా దేవుని అర్థం చేసుకుంటావు. అందుకని భక్తులు ఎవరు కూడా త్రియేక దేవుని మాట్లాడారు. ఎవరు కూడా బొర్రపేట ముగ్గురు ఏంటి అని ఎవరు బైబిల్లో అనలేదు. వాళ్ళు అనుభవించి కూడా వాళ్ళు క్వశ్చన్ చేయలేదు. వాళ్ళు మనం అనుభవించకుండా ముగ్గురు ఎలా అవుతారండి అని మనం క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళు అనుభవించి కూడా వాళ్ళు క్వశ్చన్ చేయలేదు. ముగ్గురు ఎలా అవుతారండి అని వాళ్ళు క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ అనుభవం అంత గొప్పది. వాళ్ళ అనుభవం అంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఓహో దేవుడు ఉన్నాడు, ఆయన మనకు తండ్రి, ఆయన ఒక కుమారుడు ఉన్నాడు అని వాళ్ళకి అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని అర్థమైంది, ప్రేరేపిస్తానని అర్థమైంది. అందరితో వాళ్ళ దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ లాజిక్గా తెలిసిన ప్రయత్నము చేయలేదు. నేను అంటాను, మనం కూడా అలాగా వాక్యంతో ప్రేరేపణ పొందాలి, తెలుసుకోవడానికి, అనుభవించడానికి. అలా అనుభవిస్తూ మనం దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నం చేయాలి, కానీ బుర్రలెక్కించిన ప్రయత్నము చేయకూడదు. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామమునకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయం ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మేము కేవలము వాక్యాన్ని తెలుసుకునే వారంగా కాక, మిమ్మల్ని గూర్చినటువంటి జ్ఞానం మాత్రమే సంపాదించుకునే వారంగా కాక ప్రభువా, మిమ్మల్ని తండ్రి మేము అనుభవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. తరచుగా ప్రభు మేమందరంలో మేము అనేక పర్యాలు కూడుకుంటున్నాం ప్రభా. కూడుకున్నప్పుడల్లా ప్రభా మిమ్మల్ని అనుభవించేటువంటి ఆత్మీయతలు మమ్మల్ని నడిపించండి ప్రభా. ఈ స్థలంలోనికి వచ్చేటువంటి ఏ ఒక్క ఆత్మ కూడా ప్రభా మిమ్మల్ని అనుభవించకుండా కాలిరదలతో తిరిగి వెళ్ళకూడదు ప్రభా. ఇక్కడ బోధపడుతున్న ప్రతి ప్రసంగం ప్రభు వాక్య పరిచర్య ప్రతి వారికి అనుభవంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. మీరెంత ఉత్తముడు ప్రభు, రుచి చూసి తెలుసుకునేటువంటి స్థితి, ఆత్మస్థితి ప్రభా ఈ సంఘం ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వ్యర్థమైనటువంటి జ్ఞానం కానీ, వ్యర్థమైన భక్తి జీవితం కాక ప్రభా, జ్ఞానానుసారం భక్తి జీవితం ప్రభా మేము జీవించడానికి ప్రభా, నువ్వు నిజంగా సజీవుడు, నువ్వు నిజంగా దేవుడు ప్రభా, నేను అనుభవించేటువంటి స్థితి ప్రతి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు ఎలాంటి వాళ్ళు, నువ్వెంత గొప్పడు, ఎంత ప్రేమ స్వరూప ప్రభా, మీ ప్రేమను, నీ మంచితనాన్ని, మీ కరుణ, మీ కృప, మీ దయను ప్రభా, మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని ప్రభా, ప్రతిదీ ప్రభా మీరేమై ఉన్నారో ప్రతిదీ మేము అనుభవించడానికి మాకు సహాయం చేయండి. నీ కొరకు జీవించాలని ప్రభా మేము ముందుకు వచ్చుండగా మిమ్మల్ని అనుభవించేటువంటి వారంగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. అనుభవంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. వాక్యం పట్ల బిడ్డల ఆసక్తిలో వచ్చుండగా బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి మీరంతా శ్రేష్టమైన వాళ్ళు అనుభవించేటువంటి భాగ్యాన్ని ప్రతి వారికి కూడా మీరు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం
స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం.